అత్యున్నత సింహాసనమందు ఆశ్రమ ప్రియమనేస్తు రాజా, మీ ఘనమైన నామను బట్టి మీకు వందన స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభావ మీరు ఎంతైనా నమ్మదైన దేవుడవు, కృపచూట్ల మీరు ఐశ్వంతుడవు. 2025 సంవత్సరంలో జనవరి మాసం 2వ ప్రభుదినంలో ఈ రీతిగా మేము బేతేరులో తండ్రి కృపల్లో కూడి రావడానికి ఇచ్చిన అవకాశానికి మీకు వందనాలు. గడిచిన కాలమంతా కనుపాపాలు కాపాడి ఈ దినమున తన ప్రభుదినంగా మనం సన్నిధిలో సమకూర్చి మనం ఆత్మతో సత్యమతో ఆరాధించే కొరకాయ ఇటు కృపను అనుగ్రహించిందికాయ మీకు వందనాలు. సార్వత్రికంగా సకల పరిశుద్ధులైన వారు మీ సెలవు రక్తం చేతి మోచించుండే పిల్లలంటి వారు మేము గణపరుస్తూ ఆరాధిస్తూ మయపరుస్తుండగా ఈ స్థలం మంది ప్రభావ మేము కూడా మేము ఆరాధించినట్లుగా ఇటు భాగ్యం మాకు ప్రసాదించేందుకై మేము గణపరుస్తుంటున్నాం. అవును తండ్రి, నేను కూడా మిమ్మల్ని ఆరాధించాలని నా ఆరాధన మీరు కోరినందుక మీకు వందనాలు. నేను కూడా యాకోబుని ఈ అరణ్యమైన లోకములో పీకరదోన పాడినటువంటి ఎడారు వంటి పాపపు జీవితాన్ని జీవిస్తూ అపరాధమ చేతను పాపల చేతను స్థితిలో దైవకృతకు పాత్రుడినై ప్రభానికి అవిధేయుడినై నేను నశించిపోతుండగా మీరు నన్ను కనుగొన్నారు. నేను నశించిపోవడం మీకు ఎంత మాత్రం ఇష్టము లేక నా నిమిత్తమై ప్రభావ మీరు శిలువ ప్రేమతో నన్ను ఆవరించినందుకే వందనాలు. ప్రభావ నేను పాపినై, నేను ద్రోహినై, నేను దోషినై, నేను నీచుడనై దౌర్భాగ్యం ఉండగా ప్రభావ నన్ను ప్రేమించి నా స్థానంలో నాకు బదులుగా ఆ శిలువలో తండ్రి ఆ 3 మేకుల మీద మీరు వేలాడి తండ్రి ప్రభావ నా నిమిత్తమై ప్రభావ మీరు గాయపరచబడి నా నిమిత్తం మీరు తలలో ముళ్ళకిరట్టు పట్టబడి బళ్ళమితో పొడవబడి దేవా కొరడాలతో కొట్టబడ్డారు, ఈటతో పొడవబడుతూ వచ్చారు. శరీరమంతుడా నా నిమిత్తం దున్నబడింది. ప్రభావ మీ అమూల్యమైన నిర్దోషమైన రక్తం అంతటిని నా కొరకు మీరు చెందించారు. నా నిమిత్తం ప్రభావ మీరు మనుషుడు చూడనొలనవాడిగా చేయబడుతూ వచ్చారు. నేను నా అతిక్రమంతో మీరు గాయపరచబడి నా దోషంతో నలగొట్టబడి నా సమానంలో శిక్షణ అంతా మీ సేవలు భరించేందుకే మీకు వందనాలు. తద్వారా తండ్రి ఈనాడు నా పాప నిమిత్తమై అతి గొప్ప క్రయముల సేవలు మీరు చెల్లించడం ద్వారా మరణించి సమాజపడి తిరిగి లేచుడు ద్వారా నా అపరాధ నిమిత్తం మీరు అప్పగించబడి నన్ను నీతిమంత్రిగా తీర్చడానికి తిరిగి లేపబడి ద్వారా ఈనాడు మీద విశ్వాసం ద్వారా నీతిమంత్రిగా తీర్చినందుకే మీకు వందనాలు. నా మీద దోషశిక్ష అంతా మీరు తొలగించారు. క్రీస్తు స్వతంత్రిగా చేశారు. మాత్రమే కాదు, వాళ్ళను పరామర్శించే కొరకై జీవన దేవుని యొక్క సంఘంలో అనగా దేవుని యొక్క మందిరంలో మీరు నన్ను నాటినందుకే వందనాలు. యెహోవా నాటిన చెట్లని నాకు పెరుబెట్టి ప్రభావ మీరే నాకు ప్రతి నిమిషమైన నీ వాక్యం నీరు పెడుతూ నన్ను కాపాడుతూ సంరక్షిస్తూ ప్రభావ నేను నా ఆత్మీయ జీవితంలో నేను నీ పోలికగా మార్చబడడానికి నీ కొరకు నేను ఫలించడానికి తండ్రి ప్రభావ మీరు అనుదినమో కూడా నన్ను సరిదిద్దుతూ క్రమపరుస్తూ ప్రభావ నన్ను తన ప్రభావ మీ యొక్క మార్గం నడిపిస్తుందరికే మీకు వందన స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నా జీవితంలో అనుమతిస్తున్న ప్రతి పరిస్థితి మట్టి కూడా వందనాలు. వీటన్నిటి ద్వారా నేను మీ ఏర్పాట్లో మీ సంకల్పం ప్రభావ నీ యొక్క పోలికగా మార్చబడాలని నీ కొరకు నేను ఫలించాలని మీరు కోరుతుందికే మీకు వందనాలు. అన్నాడు ఆ యొక్క దాసుడు తన యజమాని ప్రేమించి తన భార్య పిల్లలను ప్రేమించి ఏ రీతి తండ్రి ప్రభావ ఊరి వెలుపులకు వెళ్ళి చెవికి ప్రభావ వారందరం నేర్చుకున్నాడు. జీవితకాలం అంతా కూడా వారిని ప్రేమించిన అనుభవాన్ని గురించి తను మాట్లాడుతూ వచ్చాడు. ఆ రీతి ప్రభావ నా నిమిత్తమై శిబిరం వెలుపటికి వెళ్ళి నా నిమిత్తం ప్రభావ చెవికి మాత్రమే కాదు కానీ శరీరం అంతా కూడా మీరు గాయపరచబడుతూ వచ్చారు. అందుకే మీరు పూజిస్తుంటున్నాను. నాడు మీకున్న ప్రేమ ఎంతో గొప్పదైనందుకై, అనంతమైనందుకై, అసమానమైనందుకై మీకు వందన స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఇటు ప్రేమ నాళ్ళ కనపరిచి ఉండగా అటు కృపణ నాళ్ళ విస్తరింపచేసి నాడు నన్ను రక్షించి నీ సన్నిధిలో సమకూర్చి ఉండగా తన ఈ దీవులతో నీ ఆశీర్వాదం నింపబడి ఉండగా ఎట్లు నేను మౌనంగా ఉండగలను. అనుగ్రహించిన రక్షణ పాత్ర చేదనబోని ఈ నా స్తుతి ఆరాధన నా రక్షకుడును నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారికి ఘనమైన నామములో స్తుతులతో మీకే సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మనందరం లేచి నిలబడి సంఘముగా 215 పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధన చేస్తాం. పాట సంఖ్య 215, పాత పుస్తకాలు 213. భజ్యం పారండి ప్రభు యేసుని. నిలబడి పాడుకుంటాం. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో క్షమాపణ
మనల విమోచించి రక్తముతో. జయము జయము మన ప్రభుకే. జయము జయము మన ప్రభుకే. పరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని పరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగన్ నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగన్ నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము. ఆశ్చర్యకరుడు సదాకాలము. పరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని పరండి. ఘనత పొంద సదా రాజ్యము నిచ్చే స్వాచ్యము పొంద వారసులమైతిమి. ఘనత పొంద సదా స్వాచ్యము పొంద వారసులమైతిమి. ఓసన్నా ఓసన్నా విజయునికి. ఓసన్నా ఓసన్నా విజయునికి. పరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని పరండి. జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తి చే మనలను కాచేగా. జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తి చే మనలను కాచేగా. ముక్తిదాతకి ముక్తిదాతకి పరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రి సంగము ప్రభుని చేర తేరి చూచేగా. సదాకాలమయనకు నుండనెప్పుడు సంగము ప్రభుని చేర తేరి చూచేగా. సదాకాలమయనకు నుండనెప్పుడు పడేదాము సృష్టికర్తకి. సాగిలా పడేదాము సృష్టికర్తకి. పరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని పరండి. దయచేసి కూర్చోనండి. బలలో ప్రవేశించే మునుపు బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచ్చి కలిసి చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27, 28 వచ్చి కలిసి చదువుకుందాం. చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధగను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రనిది త్రాగవలెను.
అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఫిలిప్పీ 4:1 కలిసి చదువుకుందామండి అందరం కలిసి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందములను నా కిటములను నా ప్రియులారా, ఇట్లో ప్రభువునందు స్థిరులే ఉండుడి. అలాగే 2వ వచనం కూడా చదవండి. ప్రభువునందు ఏక మనసు గలవారి ఉండుడని యెవోదియను సుంటికేసును బతిమాలు కొనుచున్నాను. అలాగే 4వ వచనం 4వ వచనం చదువుకుందాం, చదవండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించండి. మహాప్రేమిలా ప్రళకప్ తండ్రి, ప్రశస్తమైన దేవా, మీ పాదన కొందనాలు. నన్ను మనం ప్రేమించి మా నిమిత్తం ప్రభావ మీరు ఉదయకాలం ఈ రీతిగా ప్రభుజను మాకు అనుగ్రహించారు. నీ ప్రధానంగా సమకూడ రావడం కొరకై మీరు ఇచ్చినటువంటి సదవకాశాన్ని పూజిస్తుంటున్నాం. ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు, వారి మధ్యన ఉంటాను వాగ్దానం చేసిన దేవుడవు. మా మధ్య మీరు ఆశించినటువంటి ప్రభుడుగా మీరు ఉన్నందుకై మేము గణపరుస్తూ ఆరాధిస్తుంటున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం మందు బేతేలులో మీ రక్తం చేతి విమోచించబడిన ప్రాలంతో నేను ఆరాధించే కొరకు మీరు సహాయపడుతూ వచ్చినారు. మా ఆరాధన మీరు ఆశీనుడివై మేము ఆశిస్తుంది దేవుడికే మీకు వందనాలు. ఎట్టి ప్రేమను మనకు కనపరిచినారు. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి మా ముందు వచ్చి మన బలను బట్టి వందనాలు. నీ బలలో యోగ్యంగా పాల్పొందిన కృప దయచేయండి. నీ చదివిన వాక్య భాగం మాతో మాట్లాడుతూ రండి. ప్రతి హృదయాన్ని మీరు తాకవలసి మనం చేస్తుంటున్నాం. అద్దబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభావ మీ యొక్క మెల్లని స్వరం ప్రభావాన్ని ప్రజలకు మీరు వినిపింపచేయము. వచ్చిన వారు ఎక్కడైనా ఖాళీ వెళ్ళకున్నట్లు ప్రభావ మీరే కృప చూపించండి. అపాత్రుడైన యోగదాసును కూడా సంపూర్ణ మీరు ఖాళీ చేసి శిలరక్తంతో కడిగి ప్రభావాన్ని ప్రజలకు నీ మాటలు అందించడం కొరకాయి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోను. 2వ దినవృత్తాంతం 9:11, లోకా 12:12, కీర్తన 4:10, యెరెమీయా 1:9 కోరుకుంటూ రక్తాన్ని ఆశ్రయిస్తూ వాని బలలో మేము పాలు పొందుతున్నప్పుడు యోగ్యంగా పాలు పొందుకు దయచేయండి. దేవా, మీ మెండైనటువంటి స్వరం మెండైన స్వరం మాకు వినిపింపచేసి మా హృదయాన్ని మీరు తృప్తిపరచవస్తాని, మీ వాక్యాన్ని మేము అప్పగించుకుని సేవించడం సహాయపడి వస్తాని, సంవత్సరం అంతటి కొరకు సిద్ధపరచవస్తాని యేసుప్రభు వారికి ఘనమైన నామములో స్తుతి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిజంగా మనము ధన్యులమండి. చెప్పండి, మనం ఎవరమంట? ధన్యులం. లోకంలో ఉన్న వారికి ఇట్టి ధన్యత లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తులో దేవుడు మనకు గొప్ప ధన్యత ఇచ్చినాడు. ఈనాడు ప్రభును ఆరాధించడం అనేది, ప్రభు సన్నిధిలో బలలో పాల్పొందడం అనేది, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించడం అనేది అన్నీ కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. దావీదు భక్సింగ్ గారిని దేవుడు ఆయన కుటుంబాన్ని తాను రక్షించుకున్నాడు. మన ఎరుగుదము తాను మరి బైబిల్ని చించి వేసినవాడు. ఆయన దేవుడు అంటే అస్త్రిష్టపడి వాడు. అలాంటి వ్యక్తిని ప్రభు దర్శించాడు, రక్షించుకున్నాడు, తన సేవ కొరకు పిలుచుకున్నాడు. మరి తాను దేవుని కృపను బట్టి తాను ఒంటరిగా ఆరంభించాడు ఈ యొక్క పరిచర్యను. బొంబాయి పట్టణంలో ఆ యొక్క ఫుట్పాత్ మీద ఈ యొక్క పరిచర్య ఆరంభించాడు. తన తల్లిదండ్రులు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే, నువ్వు యేసుని నమ్ముకున్నావు కానీ నువ్వు రహస్యంగా ఉండాలా, నువ్వు ఇంట్లో అందరి ముందు క్రైస్తవుడు ఉండడానికి లేదు, నువ్వు బైబిల్ చదవడానికి లేదంటే, అప్పుడు భక్సింగ్ గారు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నేను ముక్కు మూసుకుని అంతసేపు బ్రతుకుతాను. నేను బ్రతకడానికి నాకు శ్వాస ఎంత అవసరమో నా ప్రభువు లేకుండా నేను ఒక్క క్షణము కూడా నేను బ్రతకలేను. కాబట్టి నేను ప్రభు కొరకే ఉంటానని ఆదిమ తాను తన తల్లిదండ్రులతో చెప్పినప్పుడు తల్లిదండ్రులు అక్కడనే బాంబే పట్టణం దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఇల్లు లేదు, వాకిలి లేదు, తినడానికి తిండి లేదు, పైసలు లేవు, ఏమీ లేవు. తాను ఒంటరిగా ఆ ఫుట్పాత్ మీద తాను అక్కడ ఉండి అక్కడిని సువార్తలు పత్రికలు పంచిపెడుతూ కనబడందరికి సువార్త చెప్పుకుంటూ ఆ ట్యాప్ నీళ్ళు త్రాక్కుంటూ ఎవరైనా టీ ఇప్పిస్తే టీ తాగడం, ఏదైనా టిఫిన్ పెడితే టిఫిన్ తినడం, అట్లాగా ఈ సేవ ఆరంభించాడు. ఆ రీతిగా దైవజనుల ద్వారా ఆరంభించిన ఈ పరిచర్య ఈనాడు ప్రపంచమంతా కూడా విస్తరిస్తూ వచ్చింది. ప్రపంచంలో ఏ భాగానికి వెళ్ళినప్పుడు కూడా మన యొక్క సహవాసం అనేది మరి ప్రపంచమంతట్లో ఉంది. అంత మాత్రమే కాదు, దైవజనుడు భక్సింగ్ గారు తాను మరి మద్రాసు పట్టణంలో తను అక్కడ ఉండి సేవ చేస్తున్నప్పుడు ఒక దినమున తనతో కూడా కొంతమంది పల్లవరము అనే ఒక కొండ మీదకి వెళ్ళారు. ఆ పల్లవరం అనే కొండ మీదకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశారు. ప్రభువా, ఎలాగ పరిచర్య చేయాలా, పరిచర్య యొక్క విధానం ఏంటి, నువ్వు సంఘానికి మీరు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటని
ఆ రాత్రి అంతా వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఆ కొండ మీద అంతా కూడా తేళ్ళు ఉన్నాయి, విష పురుగులు ఉంటున్నాయి, పాములు ఉంటున్నాయి. ఒకళ్ళేమో లైట్ పట్టుకుంటున్నారు, ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేయడం, ఒకళ్ళు లైట్ పట్టుకోవడం, అట్లా రాత్రి అంతా వారు ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు వారికి ఈ ప్రత్యక్షతను ఇచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా వారు ఏం చేశారంటే ఒక రాయి పెట్టారు, ఆ రాయి మీద ఒక కర్చీఫ్ వేశారు. ఒక ఆయనేమో బన్ తీసుకొచ్చాడు, ఈయన చూడండి బన్ తీసుకొచ్చాడు. ఇంకొక ఆయన నిమ్మరసం అంటే షుగర్ కలిపి నీళ్ళు తెచ్చి ఆ రెండు దాని మీద పెట్టి మొట్టమొదటిగా ఆ రీతిగా బల్ల వారు ఆరంభించారు. అట్లా ఈ బల్ల అనేది ఆరంభించబడుతూ వచ్చింది. కాబట్టి అందుకనే పౌలు ఒక మాట అన్నాడు చూడండి, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకరు. నేను మీకు అప్పగించిన దానిని చెప్పండి. ఎవరి వల్ల పొందాడంటే ఇది ప్రభు వల్ల పొందింది, ఇది మనుషుని వల్ల కలిగింది కాదు. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దయచేసి 12వ వచనం చదవండి. మనుషుల వలన దాన్ని నేను పొందలేదు, నాకు ఎవడును బోధింపలేదు. చాలండి. ఇక్కడ ఏమంటాడు, మనుషుల వలన పొందుకోలేదు, నాకు ఎవడు బోధించడం. అది ఎలాగైంది? ప్రభు వలన పొంది తిని. కాబట్టి ఇది పౌలు చెప్పేటటువంటి మాట. అలాగే భక్సింగ్ గారికి కూడా తనతో సహోదరులకు అదనమున దేవుడు వారికి అనుగ్రహించిన దేవుని వల్ల పొందుకుంది. కాబట్టి ఇది ప్రభు వలన పొందుకున్నది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తల బోధేందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ప్రార్థన చేయటందును ఎలా ఉన్నట ఎడతెగక ఉండిరి. కాబట్టి రొట్టె విరుచుటేందు ప్రార్థన చేయటందు వారు ఎడతెగక ఉన్నట్లే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించే సత్యం ఏంటంటే ఈ యొక్క అపోస్తుల బోధ అనేది, సహవాసం అనేది, రొట్టె విచ్చుట, ప్రార్థన చేయటం అనేది ఆది సంఘానికి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత. చెప్పండి, దేనికి ఎవరికి ఇచ్చాడు ఇది? ఆది సంఘం అంటే ఆదిమ సంఘానికి. కాబట్టి భూమి మీద మొట్టమొదటిగా స్థాపించబడిన సంఘానికి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట. కాబట్టి ఇప్పుడు ఇంటికి ఎన్ని గోడలు ఉన్నాయి? 4 గోడలు ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడు 2 గోడలు 3 ముందు పక్క గోడలు లేకపోతే ఏమవుతుంది? పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి, ఏమండి అన్ని లోపలికి వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇంటికి 4 గోడలు ఎలాగ ప్రాముఖ్యమో అలాగే విశ్వాసిక జీవితంలో ఈ 4 ప్రాముఖ్యం. అపోస్తుల బోధ 2వదిగా, సహవాసము 3వదిగా, రొట్టె విచ్చుట 4వదిగా. ఇవన్నీ కూడా ఎడతెక్క మనకు కలిగి ఉండాలి. ఎలా కలిగి చెప్పండి? ఎడతెక్క. కాబట్టి ఆదివారమున రొట్టెను విరుచుటకు మేము కూడుకున్నప్పుడు అని ఆ పుస్తకాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆదివారం, ప్రతి ఆదివారం ఉన్న రొట్టె విరుచుట అనేది ఇది దైవికమైన క్రమంగా మనం చూస్తాం. ఏదైతే మనకు ఆరాధన ఉందో అంటే మనం ఆరంభించి 3 పాటలు పాడి తర్వాత ఏం చేస్తాం? ఆరాధన వర్తమానం, ఆరాధన తర్వాత బల్ల వర్తమానం, బల్ల తర్వాత మన ఫైనల్ మెసేజ్ కూడా ఉంటుంది. అయితే ఇది 2 కలిపి ఒకటే వర్తమానం, టైం లేదు కాబట్టి 2 కలిపి ఒకటే వర్తమానం. ఈ కానుకలు సమర్పించవన్నీ కూడా దీన్ని ఏమంటారంటే మెల్కీసెదెకు క్రమము. చెప్పండి, ఏ క్రమం ఇది? భక్సింగ్ గారి క్రమం కాదు. ఎవరి క్రమం చెప్పండి? ఇది మెల్కీసెదెకు క్రమం. ఆదికాండం 14వ అధ్యాయంలో ఆ క్రమాన్ని గురించి అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇది మెల్కీసెదెకు యొక్క క్రమం. చెప్పండి, ఏ క్రమం ఇది? మెల్కీసెదెకు అంటే ఎవరు? నీతికి రాజు, సమాధాన అధిపతి. ఎవరు? మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ ఆరాధన, బల్ల ఇవన్నీ కూడా ఏ క్రమం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి క్రమం. కాబట్టి ఆ క్రమంలోనికి నువ్వు నేను తీసుకురావడం అనేది ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అని గుర్తించాలా. ఏ భాగ్యం అనేది? గొప్ప భాగ్యం. కొంతమంది నెలకొకసారి బలలో పాలు పొందుతారు, కొంతమంది అప్పుడప్పుడు పాలు పొందుతూ ఉంటారు. అయితే దేవుడు మనకు ప్రతి ఆదివారం కూడా, ఏ ఆదివారం అండి? ప్రతి ఆదివారం కూడా బలలో పాలు పొందినటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క క్రమము ఎవరి క్రమం అంటే చెప్పండి, ఎవరి క్రమం ఇది? మెల్కీసెదెకు యొక్క క్రమం. కాబట్టి మెల్కీసెదెకు యొక్క క్రమంలో మనం ప్రభు యొక్క బలను మనం పాలు పొందుతుంటున్నాం. సరే, ఒక మాట చదవండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున
మేమే రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎప్పుడంటే రొట్టె విరిచేది ఆదివారం. కాబట్టి ప్రతి ఆదివారం ఏం చేయాలి? మనము బలలో పాలు పొందాలి. సరే, ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుతున్నప్పుడు దేవుని వాక్యంలో చదువుకున్నట్లుగా 1 కొరింథీ 11వ అధ్యాయము 27, 28 చదువుతూ వచ్చినాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిన ఆ పాత్ర అనేది త్రాగాలి. కాబట్టి ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుతున్నప్పుడు ఆ రొట్టెల్లో ఆ పాత్రను మనం తిని త్రాగుతున్నప్పుడు మనం యోగ్యంగా పాలు పొందాలా అంటాడు. ఎందుకంటే అక్కడున్న రొట్టె ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యం. అక్కడున్న పాత్రలో నుండి రసము, ద్రాక్ష రసము యేసయ్య రక్తానికి సాదృశ్యం. కాబట్టి దానిలో మనం పాలు పొందుతున్నప్పుడు అయోగ్యంగా మనం పాలు పొందకూడదు. చెప్పండి, ఎలా పాలు పొందకూడదు? అయోగ్యంగా పాలు పొంది. చాలామంది ఏమంటున్నారంటే బలలో పాలు పొందితే నాకు ఆశీర్వాదం, బలలో పాలు పొందితే నేను కూడా సంఘంలో ఒక సభ్యుడిగా ఉంటాను, బలలో పాలు పొందితే ఇదేదో మనకు ఒక మేలు అన్నట్లు మనం అనుకుంటాం. కానీ బలలో పాలు పొందేటప్పుడు అయోగ్యంగా పాలు పొందకూడదు అని మాత్రం మనం ఆలోచన చేయం. ఇప్పుడు గమనించండి, నేను వర్తమానానికి వెళ్ళక మునుపు అయోగ్యంగా పాలు పొందితే కలిగే నష్టం ఏంటి ఒకటి చెప్తాను. యోగ్యంగా పాలు పొందడం ద్వారా కలిగే 3 ఆశీర్వాదాలు చెప్తాను. ఎన్ని ఆశీర్వాదాలండి? 3. ఒకటి, అయోగ్యంగా పాలు పొందితే వచ్చే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో ఒకటి గుర్తుపెట్టుకోవాలా. రెండవదిగా, యోగ్యంగా పాలు పొందితే మనకు వచ్చే 3 ఆశీర్వాదాలు చెప్తాను నేను. వాటిని నేను ఎక్కువగా వివరించను, కానీ మనకున్న సమయం తక్కువ కాబట్టి క్లుప్తంగా చెప్పిన వర్తమానానికి వెళతాను. ఇప్పుడు గమనించండి, అయోగ్యంగా పాలు పొందితే ఏమవుతుంది అనేది ప్రశ్న. ఒక మాట చెప్పండి, అయోగ్యంగా పాలు పొందితే ఏమవుతుంది? ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో చూపిస్తాను రండి. అపోస్తుల యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం చదవండి. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసు, నువ్వు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పాను. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభువారు ఉన్నాడు, తనతో కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. జాగ్రత్తగా ఉన్నామటు. నా వైపు చూస్తే మీకు నిద్ర రాదు. తలకాలం వచ్చుకుంటే ఫ్యాన్లెస్ గాలికి, అందులో ఇది పైన గడ్డి కదండి, చల్లగా ఉంటుంది, మంచిగా నిద్ర వస్తుంది. ఇంట్లో నిద్ర రాదు మనకు, కానీ మందిలో చాలా మంచిగా నిద్ర వస్తుంది. సాతాను అంటాడు, మందిలోకి వెళ్ళి బాగా నిద్రపోయి రాపో అంటాడు వాడు. కాబట్టి జాగ్రత్త ఉండండి. నా వైపు చూడండి, ఎవరు నిద్రపోకండి. యేసు ప్రభువారు ఉన్నాడు, తనతో కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు అండి? అందరు గట్టిగా చెప్పాలా? 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులతో బలను ఆచరించాడు. లాస్ట్గా బలను ఆచరించేటప్పుడు ఏమన్నాడంటే, మీ 12 మందిలో ఒక్కడు నన్ను అప్పగిస్తాడు అని అన్నాడు. అంటే వాళ్ళు ఒకళ్ళొకరు మగాళ్ళు చూసుకున్నారు. నేనా 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 ఎవరు ఎవరు అని అంటే వాళ్ళకి ఎవరికేమో అర్థం కాలే. అప్పుడు పేతురు అన్నాడు యోహాను పట్టుకొని, నువ్వు అడుగు అంటున్నాడు. ఎందుకంటే యోహాను యేసు రొమ్మను ఆనుకున్నటువంటి శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. సరే, ఇప్పుడు యోహాను అడిగాడు, ప్రభా ఇంతకీ ఎవరయ్యా అని అంటే, అప్పుడు ప్రభా అన్నాడు, నేను ముక్కను ముంచి ఇస్తానే, ఎవడు తీసుకుంటాడు వాడే అన్నాడు. సరే, ఇప్పుడు ఆ యొక్క రొట్టెను ఆకాశం ఎత్తి కునాసులు చెల్లించి విరిచి దాన్ని ముంచి ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చాడంటే ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. ఇస్కరియోతు యూదాకి ఇచ్చినప్పుడు ఆ ముక్కవాడు పుచ్చుకొనగానే వానిలో ఎవరు ప్రవేశించారంట? గడి చెప్పండి త్వరగా. సాతానుడు ప్రవేశించాడు. ఇప్పుడు గమనించండి, అక్కడ ఎంతమంది పాలు పొందారు? బలలో 12 మంది పాలు పొందారు. 12 మంది పాలు పొందినప్పుడు 11 మందిలో ప్రవేశించిన సాతానుడు ఒక్క ఇస్కరియోతు యూదాలో ఎందుకు ప్రవేశించాడు? ఇస్కరియోతు యూదా యేసు శిష్యుడే కాదా? చెప్పండి, శిష్యుడే కాదా? అవునా కాదా? యేసు శిష్యుడే. యేసు ప్రభు ఆయనకి ఏం బాధ్యత ఇచ్చాడు? డబ్బుల మీద బాధ్యత ఇచ్చాడు కదండి. ఒక రీతి చెప్పాలంటే ఆయన యేసు యొక్క మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి. చెప్పండి, ఏ మంత్రి? ఆర్థిక మంత్రి. డబ్బు మీద అధికారం ఇచ్చినాడు. అంటే డబ్బు మీద అధికారం ఇచ్చినటువంటి యేసు ఎంత నమ్మిటాడు ఆ వ్యక్తిని? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 12 మంది అక్కడ బలలో పాలు పొందినప్పుడు 11 మందిలో ప్రవేశించిన సాతానుడు ఒక్క ఇస్కరియోతు యూదాను ఎందుకు ప్రవేశించాడు? కారణం ఏంటి? ఆయన శిష్యుడు కాదా? శిష్యుడే, కానీ ఎందుకు ప్రవేశించాడు? చదవండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవుని యొక్క సరైనది కాదు గనక
ఈ కార్యములో నీకేం లేదు. బలలో పాలు పొందేటప్పుడు మన హృదయము దేవునికి ఎలా ఉండాలంట? సరి అయినదిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలా? సరైనది. మన హృదయము దేవునికి సరైనదిగా లేకపోతే ఈ కార్యములో చెప్పండి ఏం లేదంట, పాలు పంపులు లేవు. సరే, ఇప్పుడు ఇస్కరియోతు యూదా హృదయం ఎలా ఉంది అని అంటే, మళ్ళా రండి యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే చెప్పనేశాడంట. అంటే చాలండి, అంటే ఇస్కరియోతు యొక్క హృదయంలో ఏముంది అని అంటే, అపవాది యొక్క ఆలోచన. చెప్పండి, ఏం ఆలోచన? అపవాది యొక్క ఆలోచన ఎవరి హృదయంలో ఉంది? ఇస్కరియోతు యొక్క హృదయంలో ఉంది. ఆ ఆలోచన పెట్టుకుని ఏం చేస్తాడు? బలలో పాలు పొందాడు. పొందితే ఏమైంది? తనని గౌరవించారంట, సాతాను వచ్చినాడు. ఇప్పుడు తనలోనికి సాతాను వచ్చినప్పుడు ఏం జరిగింటుంది మీకు అర్థం కావడానికి, మీకు అర్థం కావడం ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఇప్పుడు ఇది సారా బాటిల్ అండి, ఇలాంటి బ్రాండ్ లెక్కలు అనుకుందాం. ఈ బాటిల్ ఎక్కడ ఉంది? బాటిల్లో సారా ఉంది. ఇక్కడ ఉన్నంతసేపు నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఈ సారాలో బ్రాండ్ నేను రాగిన, ఇప్పుడు నాలోనికి వచ్చింది అది. అప్పుడు నేనేమవుతాను? ఎవరు సాధనకి వెళ్ళిపోతా? సారా సాధనకి వెళ్తా. అప్పుడు నా మాట మారుతుంది, నా చూపు మారుతుంది, నా నడక కూడా మారుతుంది. అర్థమైందండి? ఇప్పుడు వానిలోనికి సాతాను వచ్చాడనంటే, ఇప్పుడు ఆ ఇస్కరియోతు యూదా ఎవరి వశంలోకి వెళ్ళిపోయాడు? ఇప్పుడు సాతాను వశంలోకి వెళ్ళినవాడు ఎవరి యొక్క ఆలోచన నెరవేరుస్తాడు? అది సంగతి. అర్థమైందండి? ఈనాడు సంఘంలో ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఏమండి? సంఘాన్ని అప్పగించేది ఎవరు? బయట వాళ్ళ, లోపల వాళ్ళ? గట్టి చెప్పండి. అంటే అక్కడ ఆరంభించబడి, ఎక్కడ ఆరంభించబడింది? అందుకనే బలలో పాలు పొందేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలంట? సరైనదిగా ఉండాలా. అర్థమైందండి? కాబట్టి అపవాది యొక్క ఆలోచన హృదయంలో ఏది కూడా ఉండకూడదు. వాడేమంటాడంటే, చక్కగా మందిరానికి వెళ్ళు, ఆదివారం కదా, ఈరోజు చక్కగా వెళ్ళు, స్నానం చేసుకుని వెళ్ళు, భక్తిగా వెళ్ళు, ఆరాధించే, బలలో పాలు పొందు, కానుకలు కూడా వేసినా అన్ని చేయి, కానీ వచ్చినాక మళ్ళా సినిమా చూడు అంటాడు వాడు. చెప్పండి, ఏమంటాడు? మళ్ళా సినిమా చూడు అంటాడు, మళ్ళా బూతులు మాట్లాడు అంటాడు, లేదంటే మళ్ళా అబద్ధాలు చెప్పు అంటాడు, లేకపోతే మళ్ళా సినిమాల్లో సీరియల్స్ ఏవో చూడమంటాడు. ఇవన్నీ ఎవడు ఆలోచన? ఇవన్నీ కూడా చెప్పనా? నువ్వు మందిలోకి వచ్చి కూర్చుని వాడు ఏమంటాడంటే, ఎంతసేపు కూర్చుంటావు, కొంచెంసేపు నిద్రపోవచ్చు కదా అంటాడు వాడు. చెప్పండి, ఏమంటాడు? కొంతసేపు నిద్రపోవచ్చు కదా, లేదా మెల్లగా లేచి బయటికి పోయి ఒక రౌండ్ వేసేస్తే బాగుంటుంది కదా అంటాడు. అర్థమైందా అండి? ఇవన్నీ ఎవడు ఆలోచనలు? చెప్పండి. అంటే ఇప్పుడు ఈ ఆలోచనలు పెట్టుకునే బలలో పాలు పొందితే మనలో కూడా ఎవరు వస్తారు? చెప్పండి, ఎవరు వస్తారు? సాతాను వస్తాడు. ఇప్పుడు మనలోనికి సాతాను వస్తే ఎవరు ఉద్దేశం నెరవేరుస్తాం మనం? అందుకే ప్రభు అన్నాడు, నీవు చేయాలనుకుని పోయి త్వరగా చేయి. ఏం చేయబోతున్నాడు ఇప్పుడు? ప్రభును అప్పగించనే ఉంటున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? ప్రభును అమ్మి వేస్తున్నాడు. కాబట్టి అయోగ్యంగా పాలు పొందితే వచ్చే నష్టం ఏంటంటే, మనం యేసయ్య స్వాధీనంలో ఉండం, మనలో యేసయ్య ఉన్నాడు. చెప్పండి, ఎవరు ఉంటారు మనలో? సాతాను ఉంటాడు. ఎవరు స్వాధీనంలోకి వెళ్ళిపోతాం? సాతానిక స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే సాతానిక స్వాధీనంలోకి వెళ్ళిపోతామో వాక్యానికి, దైవత్వానికి, దేవునికి అన్నిటికీ వ్యతిరేకంగా మనం జీవిస్తాం. మన మాటలు, మన క్రియలన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. అందుకని అన్నాడు, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని యోగ్యంగా పాలు పొందాల. మన హృదయము మన దేవుని చెప్పండి ఎలా ఉండాలంట? సరైనదిగా ఉండాల. కాబట్టి అయోగ్యంగా పాలు పొందితే నష్టం చెప్పినాను. ఇప్పుడు యోగ్యంగా పాలు పొందితే కలిగే మేలులు ఆశీర్వాదాలు 3 చెప్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం రండి. యోహాను సువార్త దయచేసి 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము మొట్టమొదటిగా 57వ వచనం. మొట్టమొదటిగా 57 చదవండి. జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడు, చెప్పండి, నన్ను తినువాడు ఏమన్నాడు అక్కడ? నా మూలంగా జీవిస్తాడు. ఇప్పుడు ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి, ఈ బైక్ అంతా పనిచేస్తుంది. దేని మూలంగా? కరెంటు మూలంగా. దేని మూలంగా అండి? అంటే ఫ్యాన్ తిరిగినా, లైట్ వెలిగినా, మైక్ పని చేసినా దేన్ని బట్టి? కరెంటుని బట్టి. ఇప్పుడు ఆయన శరీరం తిన రక్తం త్రాగితే మనము మాట్లాడినా, మనం చూసినా, నడిచినా ఎవరి మూలంగా అంట?
చెప్పండి, ఎవరి మూలంగా? ఆయన మూలంగానే. అంటే ఇప్పుడు కరెంటు పోతే ఆటోమేటిక్గా ఫ్యాన్ ఏమవుతుంది? ఆగిపోతుంది. లైట్లు ఆగిపోతాయి, మైకు ఆగిపోతుంది. అర్థమైందండి? కాబట్టి ఎంతసేపు కరెంట్ ఉంటుందో అంతసేపు అవన్నీ పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రభు మూలంగానే జీవించాలా. ఎవరి మూలంగా జీవించాలా? ప్రభు మూలంగా. అంటే అర్థం ఏంటంటే ప్రభు లేకుండా మనం ఏది కూడా చేయకూడదు. అర్థమైందండి? ప్రభు లేకుండా ఇంకొక మాట చెప్పాలనంటే ప్రభు చెప్పకుండా మనం ఏది కూడా చేయకూడదు. యేసు ప్రభువారే తాను ఒక మాట చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 5:30. చూడండి ఏమంటాడు ఇక్కడ యేసు ప్రభువారు. యేసు ప్రభు ఎవరండి? సర్వోన్నత దేవుని కుమారుడు, రాజులకు రాజు, ప్రభులకు ఆయన సర్వాధికారి, నిరంతరము స్తోత్రం. ఏమంటాడు? నా అంతటి నేనేమి చేయడానికి రాలేదు, నన్ను పంపిన వాని యొక్క చిత్త ప్రకారమే చేయదుకోరుదును గాని నా ఇష్ట ప్రకారం నేను. కాబట్టి దేవుని బిడ్డలు మనం నేర్చుకోవాలా. ఎప్పుడు కూడా మనము మన ఇష్ట ప్రకారం చేసుకోకూడదు. మనం ఏది చేసినా కూడా దేవుని చిత్త ప్రకారం చేయాలా. చెప్పండి, ఎలా చేయాలి చెప్పండి? మనము దేవుని చిత్త ప్రకారం. ఇప్పుడు ఉదాహరణకు నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం అంటే నేను నా ఇష్టానికి చావాలా. అర్థమైందండి? నా ఇష్టానికి ఏం నేను చావాలా. ఇప్పుడు ఉదాహరణకు నేను నా భార్య ఉన్నామండి. ఇప్పుడు నాకేమో ఫ్యాన్ వద్దు, నా భార్యకి ఏం కావాలా? ఇప్పుడు నా భార్య ఇష్టం నెరవేర్చండి, ఇప్పుడు నేనేం కావాలి? నా ఇష్టానికి నేను చావాలా వద్దా? తప్పకుండా చావాలి. ఇప్పుడు ఒకవేళ నా భార్య నా ఇష్టం నెరవేర్చాలంటే ఆమె తన భార్యనికి తన ఇష్టానికి ఏం కావాలా? చావాలి. ఇప్పుడు మనం ప్రభు మూలంగా జీవిస్తున్నామంటే ప్రభు ఇష్టమే కానీ మన ఇష్టము చెప్పండి కాదు. ప్రతి విషయంలో ఒక వ్యక్తిగత విషయమైన, కుటుంబ విషయమైన, సంఘ విషయమైన ఏదైనా కావచ్చు. ప్రభు నా ఇష్టం కాదయ్య. ఎవరిష్టం? నీ ఇష్టమే, నీ చిత్తమే. ఎందుకు ఆయన చిత్తం అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో మరి ఎవరు ప్రవేశిస్తారు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నామంటే దాని అర్థం ఏంటంటే అయ్యా నేను నా ఇష్టము కాదు కానీ ఎవరిష్టం? నీ ఇష్ట ప్రకారమే జీవిస్తా, నీ ఇష్ట ప్రకారమే మాట్లాడతా, నీ ఇష్ట ప్రకారమే చేస్తా, నీ ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటా, నీ ఇష్ట ప్రకారమే జీవిస్తా. నీవు లేకుండా నేను లేనయ్యా అని చెప్తాను అనమాట. రెండో మాటకు వద్దాం రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందు ఏం చేస్తామంట? నిలిచి ఉంటాం. చక్కని మాట అండి. ఏమంటాడంటే ఎవరైతే నా శరీరము తిని నా రక్తం తాగుతాడో నా యందు ఆయన యందు నేనేం చేస్తాము? నిలిచి ఉంటాము అంటాడు. పెళ్లిలో ప్రమాణాలు చేపిస్తారు. ఏమనంటే జీవిత కాలం అంతా నిన్ను ప్రేమిస్తా, నిన్ను సంరక్షిస్తా, నీకు లోబడతా, నీతోనే ఉంటా, వేరే వారిని వలను, ఇలాగ చాలా ప్రమాణాలు చేపిస్తారు. ప్రమాణం చేసేటప్పుడు చాలా ఇష్టం ఉంటుంది భార్య భర్తలకు ఒకళ్ళంటే ఒకళ్ళకి. ఒక వారం 10 రోజులు అయినప్పటికీ మనుషులు మారిపోతూ ఉంటారు. ఏమి నీది అంత ఇక్కడ నీది ఎక్కువైపోయింది అంటే ఇక్కడ వెళ్తే మరాది వెళ్ళిపో మీ ఇంటికి అని అంటూ ఉంటారు కదండి. కానీ గమనించండి, ప్రభువారు ఏమంటాడంటే నా శరీరము తిన రక్తం తాగితే నాలో నువ్వు ఉంటావు, నీలో ఎవరుంటారు? నేనుంటా. అంటే అర్థం ఏంటంటే నీకు నాకు ఎడతైనటువంటి సంబంధం ఉంటుంది, సహవాసం ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి ప్రభు యొక్క బలలో పాలు పొందుతుంటే ఎవరితో నీకు సహవాసం ఉండాలా? టీవీతోనా? మందులు ఎవరు పాట పాడతాం? యెహోవా నా కాపరి నాకు లేమి, యెహోవా నా కాపరిని ఇక్కడ పాట పాడతాం. ఇంటికి పోగానే టీవీ నా కాపరి అంటావు కదండి. ఇంటికి పోగానే బైబిల్ అక్కడ పెట్టేసి రిమోట్ తీసుకుని టక్కన ఆన్ చేస్తావు. ఏంటి చెప్పరేంటండి? అంటే ఇప్పుడు నీ కాపురి ఎవరు? టీవీయా అంటే ఏసయ్యనా? అది బలలో పాలు పొంది అది సరిపోద్దా? కాదు కదా. కాబట్టి ప్రభు యొక్క బలలో పాలు పొందితే నీలో ప్రభు ఉండాలా, నువ్వు ప్రభులో ఉండాలా. అర్థమైందండి? నేను చెప్పే మాట మీకు అర్థమవుతున్నాయా? నీవు ప్రభులో ఉండాలా, ప్రభు నీలో ఉండాలా. అర్థమైందండి? ఇప్పుడు చీకటి లోకంలో ఇప్పుడు చీకటి అంతా చీకటి ఉందండి. లైట్ వేస్తే ఏమవుతుంది? వెలుగు వస్తుంది. అంటే లైట్ ఉన్నంతసేపు అక్కడ చీకటి ఉంటుందా? ఉండదుగా. అంటే లైట్ పోతే అక్కడ ఏమొస్తుంది?
చీకటి వస్తుంది. ఇప్పుడు నీలో వెలుగైన యేసయ్య ఉంటే, నీవు వెలుగైన యేసయ్యలా ఉంటే నీలో చీకటి ఉంటుందా? చీకటి కార్యాలు చేస్తావా? చెప్పు, చేస్తావా? చేయలేవు కదా. కాబట్టి అంటాడు నాతో అన్యోన్య సహవాసం. మూడో మాటకు వద్దాం, టైం లేదు కాబట్టి మూడో మాటకి వెళ్ళిపోదాం. చూడండి, అదే 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. చెప్పండి, ఎవరంటే ఆయన నిత్య జీవం. అంటే ఒకటి ఆయన మూలంగా జీవిస్తాము, రెండవదిగా ప్రభుత్వ అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము, మూడవదిగా నిత్యమైనటువంటి జీవాన్ని కలిగి ఉంటాం. చెప్పండి, ఏం కలిగి ఉండాలా? నిత్యమైన జీవం. ఇప్పుడు మనం ఇంత ప్రయాసపడి ఇక్కడ ఎందుకు వచ్చామండి? ఏమండి, ఇంట్లో పనులు లేవా? ఇంట్లో కుటుంబాలు లేవా? ఇంట్లో బాధ్యతలు లేవా? అన్ని వదులుకుని ఎందుకు వచ్చాం? చచ్చిపోతే ఎక్కడ పోవాలనుకుంటున్నాం మనం అంతా? గట్టి చెప్పండి, ఎందుకో? ఎల్లప్పుడూ ఎవరితో ఉండాలనుకుంటున్నాం? ప్రభుత్వం ఉండాలి, దేవునితో ఉండాలి కదండి. ఆ నిత్యమైనటువంటి జీవములో ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలనంటే నువ్వు ప్రభు యొక్క బల్లల్లో యోగ్యంగా పాలు పొందాలా. చెప్పండి, ఎలా పాలు పొందాలా? ఎప్పుడైతే యోగ్యంగా పాలు పొందో నీకు నిత్య జీవం ఉంటుంది. ఒకటి, నువ్వు ఆయన మూలంగా జీవిస్తావు, ఆయన లేకుండా నువ్వు జీవించావు. రెండవదిగా నీలో ప్రభు ఉంటాడు, నువ్వు ప్రభులో ఉంటావు, ప్రభుత్వ సహవాసం ఉంటుంది. మూడవదిగా నీకు ఆ నిత్య జీవము దొరుకుతుంది, ఈ లోకంలో జీవం కలిగిన వ్యక్తిగా ఉంటావు. అర్థమైందండి? అందుకొరకే ప్రభు యొక్క బలలో మనం యోగ్యంగా పాలు పొందాలి, అయోగ్యంగా మనము పాలు పొందకూడదు. సరే, ఇప్పుడు అయోగ్యంగా పాలు పొందకుండా యోగ్యంగా పాలు పొందినటువంటి దేవుని యొక్క ప్రజలముగా, జీవముల దేవుని యొక్క సంఘముగా మనం ఎలాగుండాలి అని దాని కొరకై ఒక 3 వచనాలను చదివించాను. 3 వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, రండి అక్కడికి వెళదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొట్టమొదటిగా నాతో చెప్పండి, మాటలందరూ కలిసి, ప్రభువునందు. గట్టిగా మీరు చెప్తే సాతాను పారిపోవాలా, మీలో నిద్ర వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. ప్రభువునందు స్థిరులే ఉండుడి. మళ్ళీ చెప్పండి, ప్రభువునందు స్థిరులే ఉండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారే ఉండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారే ఉండుడి. ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు ఆనందించుడి. 3 విషయాలు చెప్పాడు. స్థిరంగా ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి, ప్రభువులో ఏం చేయండి, మీరు ఆనందించండి. ఇంకా అంది చాలు అంటాడు ఆయన. చెప్పండి, ఏమంటాడు? అది చాలు. మీరు స్థిరంగా ఉంటే చాలు, ఏక మనసు కలిగి ఉంటే చాలు. ఇంకేం కావాలంట చెప్పండి? ప్రభువులో మీరు ఆనందిస్తే చాలు. కాబట్టి ఇప్పుడు 3 విషయాలు మనం వేరువేరుగా ధ్యానించాలనంటే మనకు అంత సమయం లేదు. కాబట్టి మొదటి విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేస్తా, కానీ 3 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. చెప్పండి, మొట్టమొదటి మాట ఏంటి? అందరు గట్టిగా చెప్పాలా. ఎక్కడ? ఎక్కడ? లోకంలోనా సాతాన్లోనా? మాట చెప్పండి. ప్రభువునందు. గట్టిగా వెనకాల బయట ఉన్నోడు చెప్పాలి. అమ్మోళ్ళంతా కూడా, అక్కోళ్ళంతా బయట కూర్చున్నారు కదా, చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. ప్రభువునందు. ఎవరిలో స్త్రీలు ఉండాలంట? టీవీలోనా? లోకంలోనా? సాతాన్లు ఎక్కడ? ప్రభువున. రెండవదిగా ఎక్కడ? ప్రభువున ఏముండాలి మనకు? భార్యాభర్తలైనా, అత్త కోడళ్ళైనా, ఇంకా అమ్మ నాయన అయినా, తల్లిదండ్రులు పిల్లలైనా, విశ్వాసులైనా, పెద్దలైనా, సంఘస్థులైనా, సేవకులైనా ఏముండాలంట? ఏక మనసు కలిగి ఉండాలా. 3వ మాట ఎక్కడ ఆనందించాలంట అండి? ప్రభువులో ఆనందించాలంట. చెప్పండి, ఎక్కడ ఆనందించాలా? ఈ 3 మాటలు కానీ మీ జీవితాల్లో వాస్తవం అయితే ఇక మీకు తిరిగే ఉండదు. చెప్పండి, మీకేముండదు? తిరిగే ఉండదు. సరే, ఇప్పుడు ప్రభులో స్థిరులో ఉండనన్నప్పుడు ఎక్కడెక్కడ స్థిరంగా ఉండాలి అనేది ప్రశ్న. దీనికి ఒక 3 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలు చెప్తానండి? ఒక 3 విషయాలు. మొట్టమొదటి మనం ఎక్కడ స్థిరులుగా ఉండాలి అని కొరకై దేవుని వాక్యం వద్దామనండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి
చాలండి. ఎక్కడ మనం స్థిరులు ఉండాలంట? విశ్వాసములో. చెప్పండి, ఎక్కడ మనం స్థిరులు ఉండాలా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు మనల్ని ప్రభువులో కలిపేదే విశ్వాసం. చెప్పండి, ప్రభువులో కలిపేది ఏంటి? విశ్వాసం. విశ్వాసము లేకపోతే మనం ప్రభువులో ఉండలేం, ప్రభువుని అసలు ఎరగలేం కూడా మనం. కాబట్టి క్రైస్తవ జీవితానికి మూలమే విశ్వాసం. విశ్వాసముతో క్రైస్తవ జీవితం ఆరంభించబడుతుంది, విశ్వాసముతోనే కొనసాగించబడుతుంది, విశ్వాసముతోనే ముగించబడుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం నమ్మకపోతే ఆ వ్యక్తి అందు మనం ఏముంచలేము? విశ్వాసం ఉంచలేము. కాబట్టి ఇప్పుడు దేవుని నమ్మినాము అని అంటున్నాం, అర్థమంటే ఆయన మనకేముంది? విశ్వాసం ఉంది. కాబట్టి ఏ విశ్వాసంతో నువ్వు ప్రభుని నమ్ముకున్నావో ఆ విశ్వాసములో నువ్వు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలా. చెప్పండి, ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే విశ్వాసము ద్వారానే మనము రక్షించబడ్డాం. త్వరగా ఒక 7 విషయాలు చెప్తాను, రిఫరెన్స్ మాత్రం చెప్తాను, దానికి వివరించిన కానీ 7 మాటలు. మొట్టమొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే, చెప్పండి, ఏమంటారంట? రక్షించబడ్డాము. చెప్పండి, విశ్వాసము ద్వారా. అందరూ చెప్పండి, విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము. రెండవదిగా 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం లాస్ట్ లైన్. 24వ వచనం లాస్ట్ లైన్. విశ్వాసము చేతని నిలకడగా ఉన్నారు. చెప్పండి, రెండో మాట ఏంటంట? విశ్వాసము ద్వారా నిలకడ. మూడవదిగా 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 2వ కొరింథీ 5:6. విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. 4వదిగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఎబ్రీ 6:11. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసము చేతను వాగ్దానము స్వతంత్రించుకుంటాము. చెప్పండి, ఏం చేస్తాం? విశ్వాసము ద్వారా వాగ్దానం. విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము, విశ్వాసం ద్వారానే ప్రభులో నిలిచి ఉంటాము, విశ్వాసము ద్వారానే నడుచుకుంటాము, విశ్వాసము ద్వారా వాగ్దానం చేస్తాడు, మనము స్వతంత్రించుకుంటాం. ఎన్నోది? 4వది. 5వదిగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 5వదిగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసము చేత. చెప్పండి, ఏం చేస్తామంట? అంటే దేవుని గురించిన సంగతి మనకి ఎలా అర్థమవుతాయి, ఎలా గ్రహిస్తాం? విశ్వాసం ఉంటేనే. ఎన్నోది ఇది? 5వది. 6వదిగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు 1:8. విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు, చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గల వారమే ఆనందించుచున్నాము. కాబట్టి దేవుని విశ్వాసం ఉంటే ఆత్మరక్షణ పొందుతాము. ఎలాంటి ఆనందం అంటే చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం కలిగి ప్రభువుని మనము ఆనందిస్తాం. 7వదిగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను పత్రిక 5:4. లోకమును జయించేది ఏంటంట? విశ్వాసం. అంటే విశ్వాసము ద్వారా లోకాన్ని మనము జయిస్తాం. 7 విషయాలు. 1, విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము. 2వదిగా ప్రభులో నిలిచి ఉంటాము, విశ్వాసంలో నడుచుకుంటాము, విశ్వాసం ద్వారా వాగ్దానం మనం స్వతంత్రించుకుంటాము, విశ్వాసము ద్వారా దేవుని గురించిన సంగతి మనము గ్రహిస్తాము. విశ్వాసం ఉంటే మనలో చెప్పనాశక్యమును మహిమాత్మల సంతోషంగా ప్రభువుని చేస్తాడు, మనము ఆనందిస్తాము. అంత మాత్రమే కాదు, విశ్వాసము ద్వారా లోకాన్ని ఏం చేస్తాం? మనము జయిస్తాం. అందుకని పౌలు అంటాడు, మీరు విశ్వాసములు ఎలా ఉండండి? స్థిరులుగా ఉండండి, విశ్వాసం నిలకడగా ఉండండి. గమనించండి, లోకములో మన యొక్క విశ్వాసం అనేది కదిలించబడుతుంది. చెప్పండి, ఏం పడుతుంది? విశ్వాసము కదిలించబడుతుంది. ఆయన ఫస్ట్ మనకు వస్తుంటాయి. యేసుప్రభువు ఒక మాట చెప్పాడు, యోహాను సువార్త 16:33లో, లోకములో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని లోకాన్ని చేశాను, జయించున్నాను. కాబట్టి లోకంలో మనకు శ్రమలు వస్తాయి. యేసుని నమ్ముకుంటే శ్రమలు రావు, కష్టాలు రావు, బాధలు రావు, ఇబ్బందులు ప్రభు చెప్పలే, ఖచ్చితంగా వస్తాయి. ఒకడెక్కడ కూర్చున్నా మీ గురించి నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన శ్రమలు ఇన్నన్ని కాదు. నాకున్న కొద్దిపాటి ఈ వయసులోనే ఎన్నో శ్రమలు నేను వెళ్తూ వచ్చాను. నేను చిన్న వయసులోనే నాన్నగారు ప్రభు పిలుచుకున్నాడు, ఆయన సేవలో ఉన్నాడు, ప్రభు పిలుచుకున్నాడు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. సేవకుడు కాబట్టి
చనిపోయిన వెంటనే బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఒక అద్దె ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అద్దె కట్టే పరిస్థితి కూడా మాకు లేదు. మా అక్క ఒక స్కూల్లో పనిచేస్తే ఒక 250 రూపాయలు ఇచ్చారు. మా చెల్లెలు పనిచేస్తే 150 రూపాయలు ఇచ్చారు. 400 రూపాయలు వచ్చాయి. మేమున్న ఇంటి కిరాయి 500, ఇంకా 100 రూపాయలు తక్కువ ఉంది. నేను పని చేయాలంటే ఏ షాప్లో పనికి పెట్టుకోవాలి ఇవ్వండి. తిండి లేదు, చాలా ఇబ్బంది పడ్డాం. నీళ్లు తాగాం, ట్యాప్ నీళ్లు తాగాం. ఎవరన్నా మా అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే దాంతో పైన నూకలు తెచ్చుకొని జావు కాసుకొని తాగాం. దాని నిండా ఇసుక ఉండేది, చాలా ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత మరి కొంతకాలానికి మా చెల్లి పెళ్లి చేశాను నేను. చెల్లి పెళ్లి చేసినాక మా చెల్లెల భర్త మొట్టమొదటి యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఆయన గవర్నమెంట్ ఇంజనీర్, ఆయన పెద్ద ఇంజనీర్. ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయటానికి మా చెల్లెలు కిడ్నీలు దెబ్బ కొట్టినాయి. ఆమె 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. చాలా ఖర్చు అయిపోయింది. నా పెద్ద కూతురు యాక్సిడెంట్లో చనిపోయింది. మళ్ళీ చెల్లెలు చనిపోయింది. రకరకాలుగా అంటే ఒకటి ఇంకా సేవలోకి వచ్చిన తర్వాత ఇంకా తెలియని విషయాలు ఏమి లేవు మీకు. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం. ఈ దినాన్ని కూడా ఎదుర్కొంటానే ఉన్నాం. అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులే. ఉదయకాలం ఒక పరిస్థితి మీద ప్రార్థన చేసుకుంటూ బైబిల్ తెరిచిన వాక్యం చదువుతుంటే ఆ వాక్యంలో ఒక మాట వచ్చింది. నా ప్రాణమా, నాలో నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన నా రక్షణకర్త, ఆయన నాకు సహాయకుడు అన్న మాట ఉదయకాలం నన్ను ధైర్యపరుస్తూ వచ్చింది. ప్రేమటువంటి సహోదరి, లోకములో శ్రమలు రాక తప్పవండి. శ్రమలు వస్తాయి. ఎందుకు శ్రమలు వస్తాయంటే బైబిల్లో శ్రమలు 2 రకాలుగా వస్తాయి. చెప్పండి, ఎన్ని రకాలుగా వస్తాయి? 2 రకాలుగా. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఆ విషయం మనం చూస్తాం. ఒకటి దేవుడు అనుమతించే శ్రమలు, రెండవదిగా మనంతట మనం తెచ్చుకున్నటువంటి శ్రమలు. చెప్పండి, ఏంటంటే శ్రమలు? ఒకటి దేవుడు పంపించే శ్రమలు, రెండవది మనంతట మనం తెచ్చుకున్నటువంటి శ్రమలు. ఒకవేళ దేవుడు అనుమతించే శ్రమలు మనకు వస్తే ఆ శ్రమలలో దేవుని ఆత్మ మన మీద ఉంటుందంట. మనం దాటిని జయించేవారు ఉంటాం. రండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము గమనించండి, 12వ వచనం. మొదటి పేతురు పత్రిక 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు ఏదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడొద్దు. ఇప్పుడు అందరం కలిసి 13, 14 వచనం కలిసి చదువుకుందామండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనం కలిసి చదువుకుందాం. చదవండి ఏమంటాడు అక్కడ? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువరణతిగా సంతోషించుడి. క్రీస్తు నామ నిమిత్తం మీరు నింద పాలైనప్పుడు ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిల్చున్న గనక మీరు ధన్యులు. గమనించండి, ఒకవేళ క్రీస్తు నిమిత్తం, క్రీస్తు నామ నిమిత్తం, దేవుని వాక్య నిమిత్తం, అలాగనే ఆయన యొక్క నీతి నిమిత్తం నీకు ఒక శ్రమ వస్తే, కష్టం వస్తే దాంట్లో నువ్వేం అధైర్యపడొద్దు. ఎందుకంటే ఆ కష్టములో, ఆ ఇబ్బందులు, ఆ శ్రమలో నీ మీద ఏమి ఉంటుందంట? దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉంటుంది. నిన్ను బలపరచడానికి, నీకు సహాయం చేయడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ప్రోత్సాహపరచడానికి. అర్థమైందండి? నువ్వు ఎక్కడ కురింగిపోతున్నావో, ఎక్కడ బలహీన అయిపోతున్నావో, ఎక్కడ నువ్వు నిస్సాస్థితిలో వెళ్ళిపోతున్నావో, ఎక్కడ ఇంకా నా వల్ల కాదనుకుంటున్నావో అక్కడ గమనించు, దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది. నీ శ్రమలో, నీ కష్టములో, నీ ఇబ్బందిలో, నీ బాధలో, నీ లేమిలో, నీ దరిద్రతలో ఆయన ఆత్మ నీ మీద నిన్ను బలపరుస్తుంది. అయితే నువ్వు ఇచ్చవలసిన పని ఏంటంటే నీ విశ్వాసం మాత్రం నువ్వు ఎలా ఉండాలా? నిలకడగా ఉండాలా. ప్రభువుని యొక్క విశ్వాసాన్ని కోల్పోకూడదు. చాలా మంది అన్ని బాగుంటే మందిరానికి వస్తారండి. ఏమైనా చిన్న కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఆ దేవుడు మాకేం చేశాడనండి, వాళ్ళు చూడండి ఎంత పచ్చగా ఉన్నారో, మాకెందుకండి ఈ కష్టాలు, ఆ దేవుడు నమ్ముకుంటే మాకేమైనా మేలు వచ్చిందా, మేము రాంపోండి దేవుని దగ్గరికి అంటారు. అది కాదండి విశ్వాసక జీవితం. అన్ని బాగున్నప్పుడు కూడా దేవుని దగ్గర మీరు విశ్వాసంతో మనం సాగిపోవాలా. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అక్కడ యేసుప్రభువు వారు ఒక దాన్ని కోరుకున్నాడు, గాడిదను కోరుకున్నాడు. దేని కోరుకున్నాడు అండి? గాడిద. ఎంతమందికి ఇష్టం గాడిదంటే? ఏమండి, రేకులపల్లిలో ఎవరికి గాడిదంటే ఇష్టం లేదా? ఏమండి, మనం ఏం కోరుకుంటాం? ఒకళ్ళు కోరుకుంటే మంచి పొట్టేలునో, మంచి మేకపోతునో, లేకపోతే గుర్రాన్ని కోరుకుంటాం కదా. నేను కోరుకుంటాం. ఒకళ్ళు ఎక్కి పోవాలంటే గాడిదని కాదు, నేను కోరుకుంటాం చెప్పండి, గుర్రం కోరుకుంటాం. గుర్రం అయితే చక్కగా సవారీ చేసుకుంటా ఎగులాడుకుంటే వెళ్ళొచ్చని. గాడిది ఏంది? అది అట్టే పోతా ఉంటుంది మెల్లంగా. కానీ యేసు ఏం కోరుకున్నట?
చెప్పండి, అందరూ చెప్పండి, మీకు బాగా గుర్తుంటాయి, మీకు గట్టిగా చెప్పాలా. ఏం కోరుకున్నాడు యేసయ్య? గాడిద కోరుకున్నాడు. ఇప్పుడు ఆ గాడిద ప్రభుత్వం తీసుకొస్తే గాడిద మీద యేసయ్య కూర్చున్నాడంట. దేని మీద కూర్చున్నాడండి? యేసయ్య గాడిద మీద కూర్చొని, ఎప్పుడైతే యేసయ్య గాడిద మీద కూర్చున్నాడో అక్కడ ఏం జరిగింది తెలుసా అండి? చాలా మంది వచ్చేసారు. ఊర్లో చాలా మంది వచ్చేసారంటే యేసయ్య పోతా ఉంటే యేసయ్య దేని మీద కూర్చున్నాడు? గాడిద మీద కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు గాడిద కింద ఏమేసారు తెలుసా? బట్టలు వేశారంట. చెప్పండి, ఏమేశారు? మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము గమనించండి, 7వ వచనం. మత్తయి సువార్త 21:7. ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా బట్టల మీద కూర్చున్నాను. 8వ వచనం. జన సమూహములో అనేకులు తమ బట్టలు ఎక్కడేశారంట అండి? అంటే ఇప్పుడు గాడిద దేని మీద నడుస్తుంది? చెప్పండమ్మా. ఎవరు నిద్రపోతుండే లేపండి మెల్లంగా. గాడిద గురించి చెప్పినప్పుడు నిద్ర వస్తుంది గట్టండి మీకు. నిద్రపోకండి ఎవరు. దేని మీద నడుస్తుంది గాడిద? గాడిదలా గుర్రమా? మనమైతే ఏం కోరుకుంటాం? గుర్రం. దాని గురించి చెప్తా. గాడిద అంటే గుర్రం మళ్ళీ చెప్తా దాని గురించి. కానీ యేసయ్య కోరుకున్నాడు, గాడిద కోరుకున్నాడు. యేసయ్య ఎక్కాడు కాబట్టి ఇప్పుడు గాడిదకి ఏం చేశారు అందరూ జనాలు? దారిపం వేస్తారంట, బట్టలు వేస్తున్నారు. ఇప్పుడు మీరు బేతేలకు వచ్చారండి. బేతేలకు వస్తే మందులు మీకు ఏమేశారు? మంచిగా సాపలేస్తే మీరు కూర్చుంటే మీకు గట్టిగా ఉందా మెత్తగా ఉందా? మెత్తగా ఉంది కదా, అంటే ఇబ్బంది ఏం లేదు కదండి, ఇబ్బంది ఏం కూడా లేదు. మళ్ళీ సాయంకాలం మీటింగ్ పెట్టారు అనుకుందాం. సాయంకాలం మీరు మీటింగ్ వచ్చేటప్పటికి సాపలు తీసి మొత్తం చెట్ల కొమ్మలు తీసుకొచ్చి చేశారు, తుమ్మకర్రల గిన్నెలు తీసుకొచ్చి చేశారు. దాని మీద కూర్చుంటే అట్టుంటుంది. చెప్పండి, ఏమంటారు అప్పుడు మీరు? ఈ లాజన మాకు వద్దనే, వద్దు. ఈ సంఘ పెద్దలు మాకు వద్దనే. ఎందుకు చెప్పండి? ఏమేశారు చెప్పండి? చెట్ల కొమ్మలు వేశారు. చెప్పండి, ఏమేశారు? అసలు మేము ఎట్ట కనబడతాం కళ్ళకి అని అంటమా లేదండి. కానీ ఏ గాడిదైతే ఏసైనా మోస్తుందో ఆ గాడిదంట ఏమండి ఎక్కడ నడిచింది? చంటి అర్జెంట్ ఆపోయినా. ఏ గాడిదైతే చెప్పండి దేని మోస్తుంది? ఏసైనా మోస్తుందో ఆ గాడిద బట్టల మీద ఎలా నడిచింది? అది సంతోషంగా నడిచింది. ఎందుకు? ఏ నొప్పి, ఏ బాధ, ఏ కష్టము లేదు. చాలా బాగుందనమాట. పాట పాడుతుంది. పాట చేస్తున్నా. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించన్, నా పాపం కడిగన్, సంతోషం పొంగి పొర్లింది. బోలియే ఖుదావన్ యేసు మసీహ్కి జై అంటుంది. ఏది? ఎవరంటుంది? ఎందుకు? ఏం పాట పాడుతుంది? సంతోషం పొంగింది, సంతోషం. యేసయ్య నా పాపను వేశాడు, క్షమించి వేశాడు, నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. ఎందుకు చెప్పండి? దేని మీద నడుస్తుంది? చెప్పండి మా గట్టిగా. బట్టల మీద. కాబట్టి కాలి కింద ఎటువంటి నొప్పి, బాధ, కష్టము, ఇబ్బంది, రోగము ఏమి లేదు. పథకాలన్నీ బాగా అందుతున్నాయి. చెప్పండి, ఏం చేస్తున్నాయి? పథకాలన్నీ కూడా బాగా అందుతున్నాయి. ఇప్పుడు ఏ బాధ లేదు. కాబట్టి బోలో ఖుదావన్ యేసు మసీహ్కి జై అంటున్నాయి. ఇంకేమంటున్నాయి? ఏమండి? ఇంకా పాటలు పాడుతున్నాయి, ఆరాధనకు వస్తున్నాయి, మందిలో పరిచయం చేస్తున్నాయి, ఓడుస్తున్నాయి, అన్నీ చేస్తుంది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా కాలి కింద తగిలింది ఒకటి. ఏంటది? చెట్ల కొమ్మ. ఎప్పుడైతే చెట్ల కొమ్మ తగిలిందో ఆ గాడిద, ఏ గాడిద? యేసయ్యను మోసే గాడిద. చెప్పండి, ఏ గాడిద అది? యేసయ్యను మోసే గాడిద. ఇప్పుడు ఆ చెట్ల కొమ్మ తగలగానే ఈ యేసయ్య మాకెందుకని చెప్పి ఈ చెట్ల కొమ్మ ఎవరు నడుస్తాడని చెప్పేసి యేసయ్యని కింద పడేసి రేకుల పల్లె పరిగెత్తుకుంటూ గద్వాలు పరిగెత్తిందా? చెప్పలేంటండి, ఎవరో మాట్లాడడంలే. మీరు చెప్పకపోతే నాకు వాక్యం చెప్పేది రాదు, నాకు అలవాటు అది. పడేసి పరిగెత్తిందా లేదంటే మోసుకుంటూ వెళ్ళిందా? ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? బట్టల మీద ఎలా నడిచిందో చెట్ల కొమ్మల మీద అలాగే. కాబట్టి మనం కూడా ఏం చేయాలండి? అన్ని బాగున్నప్పుడు ఎలా విశ్వాసం ఉంచుతామో, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నష్టాలు వచ్చినా, వరదలు వచ్చినా, రోగాలు వచ్చినా, ఒకవేళ తిప్పలు వచ్చినా, ఏమొచ్చినా కూడా మన యొక్క విశ్వాసంలో మాత్రము ఏం కాకూడదు, మనము పడిపోకూడదు. విశ్వాసంలో చెప్పండి ఎలా ఉండాలి? మనము స్థిరముగా ఉండాలి. విశ్వాసం స్థిరంగా ఉండాలా. నీ విశ్వాసం అనేది అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలా. నీ విశ్వాసం అనేది ఇంకా అధికంగా. ఏం పర్వాలే, ఇప్పుడు కష్టం వచ్చిందా, రేపు మళ్ళా నాకు మేలు వస్తుంది,
కాబట్టి మేలు వెళ్తున్నప్పుడు ఒక కష్టం వచ్చినా నాకు పర్వాలేదు అని అనుకోవాలి మనం. కానీ అయ్యో కష్టం వచ్చింది, బాధ వచ్చిందని మనం ఎప్పుడు కూడా మనము బాధపడకూడదు. మన యొక్క సహోదరుని నేను కలుసుకున్నాను. ఇప్పుడు ఆ వ్యక్తికి దాదాపుగా 40 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన ఇంకా పెళ్లి చేసుకోలే. వాళ్ళ తల్లి వాళ్ళ అందరూ కూడా, అన్న ఇప్పుడు దొరికాడు కదా నీకు, ఒకసారి ఆయనతో మాట్లాడన్నా, ఏదో ఒకటి చేసి ఆయనకి పెళ్లి చేయని చెప్పి నాతో అంటే, ఇంట్లో వర్తమానం అయిపోయినాక హైదరాబాద్లో నేను రూమ్లోకి వెళ్తే రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడినా. ఏమయ్యా, మంచి ఉద్యోగం అండి, చాలా గొప్ప చదువు చదివాడు, మంచి ఉద్యోగం, మంచి జీతం, సొంతంగా ఇల్లు కొనుక్కున్నాడు, కారు అన్నీ ఉన్నాయి, పెళ్లి చేసుకోవాలి. నేను అడిగిన, ఏమయ్యా ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే, అంకుల్ చూస్తున్నాం కదా అన్నాడు. ఏంటి ఏం చూస్తున్నాడంట? పెళ్లి చేసుకున్న వాళ్ళ సంగతి మేము చూస్తున్నాంగా. ఎవరి సంగతి అంటా అండి? పెళ్లి చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ పరిస్థితి నుంచి చూస్తున్నా కదా, నాకెందుకు అంకుల్ ఈ తిప్పలు అన్నాడు. చెప్పండి, నాకెందుకు ఈ తిప్పలు అంటే? నేనన్నాను, అబ్బాయి ఇప్పుడు నీకు ఆరోగ్యం ఉంది, డబ్బులు అన్ని బాగున్నాయి కాబట్టి బాగున్నావురా, రేపు పొద్దున నీకు ఏదైనప్పుడు నేను చూసుకోవాల్సి నీ భార్యరా బాబు, చేసుకోరా పెళ్ళి అని చెప్పిన. అంటే ఇప్పుడు ఆ పిల్లోడు పెళ్లి చేసుకోవడం దేనికి భయపడ్డాడు? ఏమండి, వచ్చే భార్య ఎక్కడ మేకై కూర్చుంటుందో అని. ఏ కల్లా ఏమైందంట, మేక అవుతుందని మేలు అంటాడు. భార్య దొరికిన వానికి మేలు, అదే మేలు తేలైతే అదే అనేక ఆలోచన. చెప్పండి, అనేది అనేక ఆలోచన. అంటే నువ్వు అలాగే ఆలోచన చేస్తావు, నీకు ఎవరి మీద విశ్వాసం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. అర్థమైందా అండి? ఇప్పుడు అలాగే అందరూ అనుకుంటే ఇంకా పెళ్ళిలేమైతే ఇంక ఏం జరుగుతుంది? ఏమి కూడా జరగదు. కాబట్టి లోకంలో మనం ఉన్నప్పుడు అన్నిటి కూడా వెళ్ళాల్సిందే, కానీ మనమైతే ఎవరి మీద విశ్వాసం ఉంచాలా? దేవుని మీద విశ్వాసం ఉంచితే నువ్వు ఎప్పుడు కూడా కలవరపడవు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం ఆఖరి మాట. యెషయా 28వ అధ్యాయం 16వ వచనం ఆఖరి మాట చదవండి. ఆఖరి లైన్ చదవమ్మా, ఆఖరి లైన్ మాత్రం. విశ్వసించువాడు కలవరపడడు. గుర్తుపెట్టుకోండి ఆ మాట. నీకు నిజంగా దేవుని విశ్వాసం ఉంచడం నీకు ఉండదు, ఏ పరిస్థితి వచ్చినా ఏం కావు, నువ్వు కలవరపడవు. మరొక మాట, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. రోమా 10:11. రోమా 10:11 ఏమనగా, ఆయనందు విశ్వాసం ఉంచువాడు అన్నాడును సిగ్గుపడాడు. ఒకటి కలవరపడ్డాడు, రెండవదిగా నీకు దేవుని విశ్వాసం అంటే నీకేముండదు, కలవరం ఉండదు. ఏమైపోతుందో, బతుకుతానా చచ్చిపోతానా, పొదుక్కుంటానా పొందుకోలేనా, అవుతుందా అవదా అని భయం ఉండదు. అంటే కలవరం ఉండదు. రెండవదిగా నువ్వు ఎప్పుడు కూడా సిగ్గు పరచబడవు, ఎందుకంటే దేవునికి సాయం చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని ఏముంచావు, విశ్వాసం ఉంచావు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ నువ్వు స్థిరంగా ఉండాలా, విశ్వాసములో స్థిరంగా ఉండాలా. ఆ గాడిద ఎలాగ బట్టల మీద నడిచిందో, ఎలాగ చెట్ల కొమ్మల మీద నడిచిందో, అలాగ అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభువును మోసుకుంటూ వెళ్ళే వ్యక్తిగా ఉండాలా. ప్రభు మీద స్థిరమైన విశ్వాసం కలిగి ప్రభువును వెంబడించే వ్యక్తిగా ఉండాలా. కాబట్టి ప్రభు వాక్య నిమిత్తం, నామ నిమిత్తం, నీతి నిమిత్తం ఒకవేళ కష్టాలు వస్తే, శ్రమలు వస్తే దాంట్లో నువ్వేం భయపడిన అవసరం లేదు. కానీ మనంతటా మనం తెచ్చుకునే కష్టాలు కొన్ని ఉంటాయి. ఎలాగండి? మనంతటా మనమే ఎలా తెచ్చుకుంటామంట? ఆ మాట చెప్పి ముందుకు వెళ్తాను. 2 పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము గమనించండి, 15వ వచనం. 15వ వచనం. నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని. చెప్పండి, ఇప్పుడు మనంతటా మనం ఎలాగ తెచ్చుకుంటామంట? ఒకటి నరహంతకుడు అన్నాడు. నరహంతకుడు అంటే బైబిల్ ఏంటంటే, మనం కత్తి తీసుకుని ఒకరిని చంపని అవసరం లే. నరహంతకుడు అంటే నీ సహోదరుని ద్వేషిస్తే చాలంట. ఏమనండి? నీ సొంత సహోదరుని ఒక ద్వేషిస్తే ఎవరిని అంటే నువ్వేం చేసినట్లు? నరహత్య చేసినట్లు. అంటే ఎదుటి వ్యక్తి మీద నీకు ఏముండకూడదు? ద్వేషం ఉండకూడదు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద ద్వేషం ఉంటుందో ఆ వ్యక్తి నుంచి ఎప్పుడు కూడా నువ్వు మంచిగా ఆలోచన చేస్తావా, చెడగా ఆలోచన చేస్తావా? కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి మంచిగా ఉన్నప్పుడు కూడా నీకు ఏమనిపిస్తుంది? నీకు మంచిగా ఉంటే ఆ వ్యక్తి చెడు చేసినప్పుడు నీకు ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మీద నీకు చెడు అభిప్రాయం ఉంటే ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా చెడుగానే భావిస్తావు. ఒకవేళ దానిని బట్టి ఒకవేళ నీకు సమస్యలు వస్తే అది దేవునికి సంబంధము లేదు. రెండో మాట అండి అక్కడ. రెండో ఎవరంట? దొంగ. దొంగ అంటే దొంగతనం చేసాడు. దొంగ అంటే ఏంటండి? దొంగతనం. మనం ఏ దొంగతనం చేస్తాం?
ఒకళ్ళ పక్కింట్లోనో ఇలాంటి ఉన్న ఇంట్లో దొంగతనం చేయకపోవచ్చు, కానీ దేవుని సమయాన్ని దొంగతనం చేస్తాం. 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు వస్తాం, 11 గంటలకు వస్తాం. అంటే దేవుని యొక్క సమయాన్ని చేస్తాం చెప్పడం, మనం దొంగతనం చేస్తాం. ప్రార్థించే సమయం దొంగతనం చేస్తాం. దేవునింట్లో పనిచేసే సమయం దొంగతనం చేస్తాం. దేవునికి వస్తున్న భాగాన్ని కూడా చెప్పడం చేస్తాం కొన్నిసార్లు. ఒక ఆమె ప్రభు భాగం తీసి పక్కన పెట్టిందంట. అంటే ప్రభు కోసం దశభాగము పక్కన పెట్టిందంట. ఏమి ఇచ్చినాములే, పాల బిల్లు కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటుందంట. మరలా దేవుని భాగంగా ఇచ్చేస్తే బాగుండు అనుకుంటుండే. ఆదివారం అయిపోయింది, సరే మళ్ళీ ఆదివారం చూద్దాం అనుకుందంట. ఈ లోపల సోమవారం ఒకడు ఈ దారిలో వచ్చాడంట. చీరలే అని వచ్చాడంట. ఏమని వచ్చాడండి? చీరలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నాడట. చీరలు టికెట్ అని చెప్పి పిలిచి ఆయన ఓపెన్ చేస్తే ఆ చీరలన్నింటిలో ఒక పచ్చ చీర భలే నచ్చిందంట ఆమెకి. ఏ చీర అండి? పచ్చ చీర భలే నచ్చిందంట. ఈ పచ్చ చీర గాని వచ్చాదని కట్టుకుని నేను గాని బేతేలికి వెళితే అందరు నన్నే చూస్తారు, అందరు నన్నే అడుగుతారు ఈ చీర ఎక్కడ కొన్నావు అని అనుకుందంట. అనుకోవడం వచ్చి ఇప్పుడు కొనుక్కోవాలనుకుంది. వాడేమన్నాడు, మేడం ఇది నీకే మేడం. ఇది ఎవరికి? నీకే మేడం. ఇది కట్టుకుంటే అసలు నువ్వు ఎట్టుంటావు తెలుసా అని వాడిట ఆ మడతలేసి ఈ మడతలేసి చూపిస్తే ఇంక ఆగుతుందా? ఇంకా ఆగలే. ఇప్పుడు కొనుక్కోవాలి, డబ్బులు లేవు. కొనుక్కోండి, ఏం లేవు, డబ్బులు. అంటే గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? అక్కడ దాచిపెట్టిందిగా ఏంటి? దేవుని భాగం గుర్తుకొచ్చి గబగబ తీసుకొచ్చి ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కుందంట. ఏంటి? చీర కొనుక్కొని ఆదివారం చక్కగా తలస్నానం గినసానం చేసి మొహం నిండా పౌడర్ కొట్టి ఆ పచ్చ చీర కట్టుకొని ఇంకా వచ్చి కూర్చుంది. ఎక్కడ? మందిరంలో ఫ్రంట్ లైన్లో కూర్చొని ఆరాధన చేసిందే. ఎందుకు? పచ్చ చీర మహిమ. చెప్పండి ఏంటది? పచ్చ చీర మహిమ అనమాట. ఆరాధన చేసిన తర్వాత ఆరాధన అయిపోయింది, అందరూ సంతోషం కలిసింది. అక్క చీర బలం ఉంది అక్క అంటే ఇట్లా సంగతి అట్లా సంగతి, ఎక్కడ కొన్నా అక్కడ కొన్నా అని చెప్పి ఎదురు చెప్పి మొత్తానికి ఇంటికి వెళ్ళింది. ఆదివారం అయిపోయింది, సోమవారం పొద్దున ఉతికింది. సోమవారం పొద్దున వేసిన దాన్ని ఉతికి బయట అట్లా ఆరేసింది. గోడకి బయట అట్లా ఆరేసి గద్వాలు పోయింది. ఏదో పని ఉండి గద్వాల పోయొచ్చు లోపల బరిగొడ్లు అట్లా వచ్చినాయి. ఆ బరిగొడ్లు చూసి దాన్ని గడ్డి అనుకుని పోయి సగం మింగేసినాయి. చెప్పండి, బరిగొడ్లు చేసిన సగం మింగేసినాయి. ఈ మార్తక్క గద్వాలు పోయి ఇక్కడికి వచ్చే లోపల పచ్చ చీరలు ఇప్పుడు ఏమైపోయింది? చింపిరి చీర అయిపోయింది. చెప్పండి, ఏ చీర అయింది? ఇప్పుడు చెప్పాలి అక్క సంతోషం ఎట్లా ఉంటుందండి? చెప్పరేంటండి? మనం చేయాలని పనులు. అందుకే అలాగే ఇప్పుడు అంటే ఆ కష్టానికి దేవుడు బాధ్యుడా? మీరు చెప్పండి, ఆ కష్టానికి దేవుడు బాధ్యుడా? ఏంటి ప్రభా, నిన్నే మందిరాన్ని గట్టికెళ్ళా, ఈ రోజు ఇట్ట అయిపోయింది, నువ్వు అసలు దేవుడువేనా? నేను అట్లా పోయినప్పుడు నువ్వు చూసుకోవాలి కదా అని అంటే దేవుడు ఏమంటాడు? ఏ దొంగదనా అంటాడు. చెప్పండి, ఏమంటాడు? దేవుడు ఏమంటాడు? ఏ దొంగదనా అంటాడు. అర్థమైందా అండి? కాబట్టి ఆ కష్టానికి దేవుడు బాధ్యుడు కాడు. మూడో మాట చూడండి, ఎవరంట? దుర్మార్గుడు. చెప్పండి, ఎవరంట? దుర్మార్గుడు అంటే సరైన మార్గంలో వెళ్ళనివాడు, అంటే దుష్ట మార్గం వెళ్ళేవాడు. ఇప్పుడు ఎంత చెప్పినా వినాడు. ఒకడు చెప్తే వినాడు, వాడంతటి వాడు నేర్చుకోడు. వద్దురా, అట్లా పోవద్దు, అట్లా చేయొద్దురా, నువ్వు సిరడు తాగొద్దురా, మందు కొట్టదురా, చస్తావంటే ఏమంటాడు వాడు? నేను అంతే అంటాడు. ఉదాహరణకు ఒక కుక్క ఉంది అనుకోండి, ఒక మేక ఉంది. ఆ మేకను అక్కడ బయట వదిలిపెట్టి 2 పళ్ళాల్లో, ఒక పళ్ళెములో గంజి పోద్దాం, ఇంకొక పళ్ళెములో సారా పోద్దాం. ఇప్పుడు కుక్కను ఇంకా దేన్ని మేకను వదిలిపెడితే ఇప్పుడు ఆ కుక్క ఏం తాగుతుంది? సారా తాగుతుందా, గంజి తాగుతుందా? గట్టిగా. ఒకవేళ మేక ఉందనుకోండి, అది కూడా దాదాపుగా గంజి తాగితే సారా అయితే. కానీ వీడు చెప్తాం, వరే సారా తాగితే నీ లోపల కుళ్ళిపోతారా, పాడైపోతే పోతావరా అంటే, పోతే పోని. చెప్పండి, ఏమంటాడు? పోతే మరి అంటే ఇప్పుడు ఆయన ఏమంటారు వండుకొని? వాళ్ళని ఏమంటారండి? అంటే సారానే కాదు, కొంతమంది చెప్తే అర్థం కాదు. అట్లా ఉండొద్దమ్మా, అట్లా చేయొద్దమ్మా, అట్లా మాట్లాడొద్దమ్మా, అంత కోపం వద్దమ్మా, అంత అలాగ ఉండొద్దమ్మా, కొంచెం ప్రేమగా ఉండమ్మా, అయ్యా కొంచెం ప్రేమగా ఉండు, ఎందుకంత ఆవేశం, ఎందుకు అలాగంటే నేను ఇంతే అంటే వాళ్ళని ఎవరంటే వాళ్ళంటే ఏమంటుంది బైబిల్ ఉంటుంది? వాళ్ళని దుర్మార్గులు. చెప్పండి వాళ్ళు. ఆ దుర్మార్గాన్ని బట్టి నేను ఇంతని ఏదైతే తెచ్చుకుంటారో దానికి దేవుడు బాధ్యుడు అవుతాడా? అవ్వడు. 4వ మాట చూడండి అక్కడ. ఇంకెవరంట? పరుల జోలికి పోవాడు. ఎవరి జోలికి అండి అంటే అర్థం ఏంటంటే, నాకు కాని విషయం ఏం చేయాలి? నేను ఏం చేయడం? జోక్యము చేసుకోవడం. బాగా అర్థం చేసుకోండి. అంటే అర్థం ఏంటంటే, దానికి బైబిల్ ఒక మాట ఉంది, దారిపోయే కుక్క చెవులు పట్టుకొని లాగేవాడంట. తనకు పట్టని జగడం బట్టి రేగువాడు కుక్క చెవులు పట్టుకొని ఏం చేసేవాడంట? లాగేవాడు. కుక్క చెవులు పట్టుకొని లాగితే ఏమవుతుంది?
మీకు అనుభవం లేదు, నాకు అనుభవం నేను చెప్తానండి బాగా. నా అనుభవం చెప్తా. తెనాల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పాడి ఉండేది, ఆల్సిషన్ డాగ్ ఉండేది. సెలవులు వస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం మా అమ్మమ్మ ఇంటికి. అక్కడ పోగానే చేసేవాడంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కోళ్ళు గిళ్ళు అనుకుంటే పరిగెత్తుకుని వెళ్ళి పరిగెత్తిచ్చి మొత్తానికి ఒక కోడి పట్టుకొని చక్కగా కోపించుకొని ఇంకా ఉడకముందు తినేసేవాడిని. ఇంకా కోడి నేను తిన్నాను. తర్వాత మా వాళ్ళు అంత తింటున్నారు. ఎముకలన్నీ దానికి వేశారు కుక్కకి. నేను ముందే తిన్నాను కదా, చక్క కుక్క మీద కూర్చుని, అప్పుడు పిల్లోని నేను కుక్క మీద కూర్చుని కుక్క చెవులు లాగుతున్నా. చెప్పండి, కుక్క చెవులు లాగుతున్నా. అదే ముక్క తినబోతుంది, నేను ఇట్లా లాగుతున్నా. ముక్క తినబోతుంది, లాగుతున్నా. అంది, నేను పట్టించుకోలే. ఎందుకు చెప్పండి? నాకేంటి అన్నట్టుగా. ఎప్పుడైతే నేను అది ముక్క పుట్టుకునేటప్పుడు ఇట్లా లాగినానో, ముక్కిడిచిపెట్టి నా కాలు పట్టుకుంది. అది చెప్పండి, ముక్కిడిచిపెట్టి ఏం పట్టుకుంది? నా కాలు పట్టుకుంటే, అది ఆల్సిషన్ డాగ్ కదండి, దాన్ని ఏమంటారు, పళ్ళు లోపల దిగింది. ఇట్లా దిగిపోయింది లోపల. ఇక ఇప్పుడు కుక్క గారి ఏం చేయాలా? కుక్క కాటుకు చెప్పు భయాలి కదా. బొడ్డు చుట్టూ ఎన్ని ఇంజక్షన్లు అంట. ఎప్పుడు భయమైంది. కుక్క చెవులు లాగేంతసేపు నాకేమి భయమే. ఎప్పుడైతే కాటు వేసిందో ఇప్పుడు ఇంజక్షన్ భయమైంది అనమాట. అర్థమైందండి? అంటే తనకు పట్టని దానిలో జోక్యము చేసుకునేవాడు ఎవరంట? కుక్క చెవులు పట్టుకుని లాగితే ఏమవుతుంది? చెప్పాక నా సంగతి. దానిని బట్టి వచ్చే కష్టానికి దేవుడు బాధ్యుడా? చెప్పండి, అర్థమైందా? మరి దేనికి బాధ్యుడు? ఒకళ్ళ వాక్య నిమిత్తం, ఆయన నిమిత్తం ఒకళ్ళకి ఏమైనా కష్టం వస్తే దానికి దేవుడు బాధ్యుడు, కానీ ఇలాంటి విషయాలు దేవుడు బాధ్యుడు కాదు. కాబట్టి అలాంటి విషయాలు మనం జోలికి పోకుండా దేవుని వారంగా మనం ఎలా ఉండాలంటే, యేసయ్యలో మన విశ్వాసములో ఎలా ఉండాలి? మనము స్థిరంగా ఉండాలా. దినదిన మన యొక్క విశ్వాసాన్ని చెప్పడం ఏం చేయాలి? మనము కాపాడుకోవాలా. విశ్వాసం ఎంతగా కాపాడుకుంటావో అంతగా నీతిగా ఉంటావు. చెప్పండి, ఎలా ఉంటావు? నీతిగా ఉంటావు. ఈ నీతి అనేది ఏం చేస్తాను? నేను పరిశుద్ధతలో తీసుకెళ్తుంది. పరిశుద్ధతలను వెళ్ళడం ద్వారా ఎబ్రీ 12:14 ప్రకారం ప్రభును చూసే వ్యక్తిగా ఉంటాం. విశ్వాసాన్ని కోల్పోతే నీతిని కోల్పోతావు. నీతిని కోల్పోతే పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూడలేవు. కాబట్టి మొట్టమొదటి తలంబండి అంటే విశ్వాసములో చెప్పండి ఎలా ఉన్నాం? మనము స్థిరంగా ఉన్నాం. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అన్ని బాగున్నా, ఎలాగున్నప్పుడు కూడా మన యొక్క విశ్వాసం ఎలా చెప్పడం? మనము స్థిరంగా ఉన్నాం. రెండో మాటకు వద్దాం. రెండు బైబిల్ గ్రంథంలోనే మరొక మాట మనం చేసుకుందాం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 58వ వచనం. మొదటి కొరింథీ 15:58. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఎప్పుడు కార్యాభివృద్ధి అందు. చూడండి, అంటే రెండవదికి ఎక్కడ మనం స్థిరులుగా ఉండాలంటే దేవుని పరిచర్యలో, దేవుని పనిలో. చెప్పండి, ఎక్కడ మొట్టమొదటి ఎక్కడ స్థిరంగా ఉండాలి? మనము విశ్వాసములో. చెప్పండి, ఎక్కడ స్థిరంగా ఉండాలా? విశ్వాసం స్థిరులుగా ఉండాలా. విశ్వాసంలో స్థిరులుగా ఉంటే అన్ని జయించేవారు ఉంటాం. రెండోది ఎక్కడ స్థిరంగా ఉండాలంటే ప్రభు యొక్క పనిలో. చెప్పండి, ఎక్కడ? ప్రభు యొక్క పనిలో, ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు కొరకు ప్రయాసపడేదానిలో మనము ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలా? స్థిరం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. యేసుప్రభువు వారు ఒక దినమున తనకు డబ్బులు అవసరమైన ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది, పన్ను కట్టాల్సి వచ్చింది. తను ఒక ₹10 కట్టాలా, పేతురుకి ₹10 కట్టాలి, మొత్తం ₹1 కట్టాలా. ఇప్పుడు ప్రభు దగ్గర డబ్బులు లేవు. పేతురు వచ్చి ప్రభుని అడిగాడు, ప్రభా ఎట్లా అంటే, అప్పుడు ప్రభు అన్నాడు పేతురుని పిలిచి, నువ్వు ఒక గాలం తీసుకుని ఎక్కడికి వెళ్ళు? సముద్రానికి వెళ్ళన్నాడు. కృష్ణా నదికి కాదు, ఎక్కడికి వెళ్ళమన్నాడు అండి? సముద్రానికి వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళితే నీకు ఒక చేప తగులుతుంది నీ గాలానికి. ఆ చేప నోరు తెరిస్తే దాంట్లో ఏముంటుంది? ఒక షెకెల్ అంటే ₹1 ఉంటుంది. దాన్ని తెచ్చి నీకు నాకు కట్టేయి బాబు అని అన్నాడు. ఇప్పుడు ఒకవేళ నేనే కానీ మీరు ఎవరికైనా ఆ మాట చెప్పి మనం డబ్బులు కట్టాలి కదా, ఒక గాలం తీసుకొని ఆ యొక్క కృష్ణానదిలోకి వెళ్ళి గాలం వేయగానే ఒక చేప వస్తుంది. ఆ చేప నోట్లో ఏముంటుంది? డబ్బులు ఉంటాయి, తీసుకొచ్చి కట్టనంటే మీరేమంటారండి? పొర తిక్కోడా అంటారు. అది ఏమంటారండి? పొర. ఇప్పుడు గమనించండి, సముద్రంలో వలలేస్తారా, గాలలేస్తారా? ఏమండి? ఇప్పుడు పేతురు చేపలు పట్టే దాంట్లో ఎవరైనా ఎక్స్పర్ట్ ఆయన, అంటే అగ్రగణ్యుడు. ఆయన వృత్తే ఏం వృత్తి?
ఇప్పుడు యేసుప్రభు వారి యొక్క లోక సంబంధంగా తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు కార్పెంటర్స్ వాళ్ళు. ఇప్పుడు పేతురేమనాలా ప్రభుని పట్టుకొని, ఏంటి ప్రభుని మాట్లాడేది అని అనాలి కదా. నీకు చక్కని గురించి తెలుసు కానీ చేపల గురించి తెలియదు కదా అని అనాలి కదా, కానీ అనలే. సరే, ఇప్పుడు గాలం తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు గాలం తీసుకుని వెళ్ళక మునుపు గమనించండి, అక్కడ యేసుప్రభు ఒక మీటింగ్ పెట్టాడు ఆ యొక్క సముద్రంలో. చేపలన్నీ పిలిస్తే మనకులాగా అన్ని వచ్చినాయి, బైబిల్ పట్టుకొని అన్ని చేపలు వచ్చినాక అప్పుడు ప్రభు అన్నాడు, మీలో ఎవరైనా నా అక్కర తీరుస్తారా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మీలో ఎవరైనా నా అక్కర తీరుస్తారా అంటే, ఏంటి ప్రభు ఎట్లా అంటే, ఒక షెకేలు అంటే ఒక 5 రూపాయల నాణ్యమో 10 రూపాయల నాణ్యమో, అది సముద్రంలో ఎక్కడో ఉంది, ఆ లోపల ఎక్కడో ఉంది. మీరు లోపలికి వెళ్ళాలా, వెదకాలా, దాని నోట్లో పట్టుకోవాలా, పైదాకా రావాలా, దాన్ని మింగకూడదు. పైకి వచ్చినాక పేతురు వస్తాడు, పేతురికి మీరు ఇచ్చేయాలా అని చెప్పాడు. ఎవరికి? చేపలకి. పెద్ద చేపలు వచ్చినాయి, యవనస్తుల చేపలు వచ్చినాయి, చిన్న చిన్న చేపలు, అన్ని చేపలు వచ్చినాయి, అన్ని మీటింగ్ వచ్చినాయి. ఎప్పుడైతే యేసయ్య మాట చెప్పాడో ఒక్కొక్క చేప సంఖలో బయలు పెట్టుకొని ఏం చేసినాయి? మెల్లంగా జారుకున్నాయి, ఇంటికి జారుకున్నాయి. ఒక చిన్న చేప యేసయ్య దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, యేసు ప్రభా, నేను ఉన్నా ప్రభా, దేనికి తెలుసా? నీ అక్కరా తీర్చా. అవునా, నువ్వు తీరుస్తావు నా అక్కరా? నేను తీరుస్తా ప్రభా. సరే పో అని అన్నాడు ప్రభు. ఇప్పుడు గమనించండి, సాధారణంగా చిన్న చేపలను పెద్ద చేపలు ఏం చేస్తాయి? గడికి చెప్పాలి మీరే, మింగేస్తాయి కదా అండి. అంటే ఇప్పుడు ఈ చిన్న చేపకి ఎంత ధైర్యం కావాలా, ఎంత ప్రయాసం కదా అండి. ఇప్పుడు అది పైన ఆరంభించింది, మీటింగ్ నుండి బయలుదేరింది, చేప వెతుక్కుంటా వెళుతుంది. ఎక్కడికి? ఆ సముద్రం యొక్క అడుగులు ఎక్కడో ఉంది ఆ యొక్క షెకేలు, దాన్ని ఇప్పుడు పట్టుకుని రావాలా. ఇప్పుడు ప్రాసంతో వెళుతా ఉంది. పెద్ద చేపలు ఎంటబడుతున్నాయి, తిమింగళాలు ఎండబడుతున్నాయి మింగడానికి. వాడు తప్పించుకుని వీడు తప్పించుకుని మొత్తానికి కింద అడుక్కొనేటప్పటికి అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, ముళ్ళ కంప ఉంది, రకరకాల సంగతులు అక్కడ ఉంటున్నాయి. వాటన్ని కూడా గుచ్చుకునే పరిస్థితి. ఒకవేళ ఆ బండ కిందకి వెళితే, బండ మీద పడితే చేప ఏమవుతుంది? అప్పచ్చైపోతుంది. ఒకవేళ ముళ్ళలో ఇరుక్కుంటే బయటికి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అది ఒకటే తీర్మానం. ఏం తీర్మానం అండి? నేను నా యేసయ్య అక్కరా గడియపండి, అక్కరా తీర్చా. ఏదేమన్నా గాని ప్రభువు నందు ప్రయాసము వ్యర్థము కాదన్నట్లుగా విశ్వాసంతో వెళుతా ఉంది. మొత్తానికి వెళ్ళింది, ఆ రాయి కింద దూరింది, ఈ రాయి కింద దూరింది, ఆ కంపులో ఈ కంపులో అంతా తిరిగి చూస్తే మొత్తానికి దొరికింది. ఏంటది? ఒక షెకెల్. నోట్లో పట్టుకుంది మళ్ళీ ఎక్కడికి రావాలా? పైకి రావాలా. ఏమన్నా ఎక్కడ రావాలా? ఈ పైకి వచ్చేప్పుడు మళ్ళీ మార్గలు ఏమున్నాయి? పెద్ద పెద్ద చేపలు మింగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ చేపలను తప్పించుకుని పైకి రావాలా. పైకి వచ్చేటప్పటికి పేతురు గారు ఒక పూలదండ, ఒక షాల్ తీసుకుని అడిగి ఉన్నాడు దాన్ని ఎత్తుకోవడానికి. ఏం పట్టుకున్నాడు అక్కడ? వల కాదు, ఏంటది? గాలం. ఇప్పుడు ఆ గాలంకి పోయి తగులుకుంటే లోపల ఏమవుతుంది? దానికి గాయం. ఎప్పుడైతే చేప తగులుకుంటుందో ఏం చేస్తాడు? గాలం వేసేవాడు ఒక్కసారి బయటికి లాగుతాడు, ఎగురు వచ్చి కింద పడుతుంది. ఎగురు వచ్చి బయటపడినప్పుడు ఆ గాలం తగులుకుంటుంది కదా, ముళ్ళు బట్టి పీకి నోరు తెరిచాడు, లోపల షెకెల్ తీసుకున్నాడు, చేపని ఇసురు కొట్టాడు. ఇప్పుడు ఆ చేప ఏమనాలా? మీరు చెప్పండి, ఏమనాలా చేప? ఒకవేళ మీరే ఆ చేప అయితే ఏమంటారు? ఇదేనా మీకేమైనా న్యాయమా? అంత పెద్ద మీటింగ్ పెడితివి, అంతమంది వచ్చిరి, ఒక్కళ్ళు కూడా నీ కొరకు ముందుకు రాలే. నేను ఇంత కష్టపడి ముందుకు వచ్చి నీ కొరకు ప్రయాసపడి ఇన్ని ఓర్చుకుని అంత దూరం వెళ్ళి నీ కొరకు షెకెలు తీసుకొస్తే నన్ను గ్యాల వేసి బయటికి లాగుతావా? వల వేసి లాగవా? నేను బయటకు వచ్చినాక నేను నీకు ఇచ్చిన తర్వాత నన్ను చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి ఒక షాలు కప్పి ఒక దండేసి సన్మానం చేయవా అని అనాలి కదండి. ఎవరు? ఆ చేప. ఆ తర్వాత ఏమైంది కూడా మనకు తెలియదు. ఇంటికి చదువుకోండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం ఉంటుంది, 18-24 వచ్చినాక రాబడుతుంది. గమనించండి, ఆ యొక్క చేప యొక్క గురి ఒక్కటే. చెప్పండి, ఏంటి గురి? నేను నా ప్రభు కొరకు పని చేయాలా, నా ప్రభు యొక్క అక్కర తీర్చాలా, నా ప్రభు కొరకు నేను ప్రయాసపడాలా. విశ్వాసి, ఇది నీ యొక్క గురేనా? ఇది నీ యొక్క ఆలోచనేనా? ఇది నీ యొక్క ఉద్దేశమేనా? అందుకే అంటాడు, ప్రభు నందు ప్రయాసము. ఇప్పుడు ఆ యొక్క చేప యొక్క ప్రయాసం ప్రభుత్వం ఏం కాలేదు, అది వ్యర్థం కాలే. నేను అనుకుంటాను ఒకవేళ చేపను తర్వాత దేవుడు మరలా దీవించి ఉంటాడు. ఆ తర్వాత సంగతి బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ దేవుడైతే ఆ చేపకు అన్యాయము చేసి ఉన్నవాడు కాడు. దేవుని వాక్యం రాబడింది. చూడండి, అదే మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 చదవండి. మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేర్చుండే చేత తన నావును బట్టి మీరు చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడమ్మా. నువ్వు ప్రభు కొరకు ఏమి ప్రయాసపడుతున్నావో, ఏం కష్టం చేస్తున్నావో, ఏమి త్యాగం చేస్తున్నావో, దాని అంతటి బట్టి లోకరీతికి ఎవరిని నువ్వు గణపరిచినా గణపరచకపోయినా కానీ దేవుడైతే నీ జీవితం అన్యాయస్తుడు కాడు. అయితే నువ్వు చేసిన పని ఏంటంటే ప్రభు పనులు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలా, ఆగిపోకూడదు. మందిరానికి ఆగిపోకూడదు. సువార్తకి కానీ, ప్రార్థన కూడిక కానీ, దేవుని యొక్క ఆరాధనకు రావడం కానీ, దేవుంట్లో పని చేయడం కానీ, ఈ విషయంలో ఎప్పుడు కూడా మనం ఆగిపోకూడదు. ఎప్పుడు కూడా ఉత్సాహంగా మనం ముందుకు వెళుతూ ఉండాలా. ఆ యొక్క ప్రభు పనిలో, ప్రభు యొక్క పరిచర్యలో చెప్పండి ఎలా ఉన్నట్టు మనము స్థిరంగా. మొట్టమొదటి ఏంటి? విశ్వాసములు ఎలా ఉన్నాం మనము స్థిరంగా. రెండవదిగా ప్రభు యొక్క పనిలో, ప్రభు యొక్క పరిచర్యలు ఎలా ఉన్నాం మనము ఆ చేపలాగా స్థిరంగా ఉండాలా. మూడో మాట చెప్పిన ముగిస్తాను రండి. బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి ఏ బుద్ధి అంటే ఏ బుద్ధి ఉండాలి మనకు అంటే మూడోది ఎక్కడ స్థిరులుగా ఉండాలి మనము? బుద్ధిలో. చెప్పండి ఎక్కడ? బుద్ధిలో. మొట్టమొదటి ఎక్కడ? అందరూ చెప్పండి. మొట్టమొదటిగా దేంట్లో మనం స్థిరంగా ఉండాలా? విశ్వాసములో. రెండవదిగా ప్రభు పనిలో. మూడవదిగా బుద్ధిలో. చెప్పండి ఏముండాలా? మన బుద్ధిలో స్థిరత్వం ఉండాలా. దీనికి కూడా చిన్న ఉదాహరణ చెప్పి అంటే వివరణ చెప్పి ముగిస్తా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తున్నప్పుడు ఏం చేశారు? రొమ్ము కొట్టుకున్నారు. యేసయ్యా మమ్మల్ని చేయి, విడిపించయ్యా, ఈ బాధలకు కష్టాలు మేము ఓర్చుకోలేకపోతున్నామంటే వాళ్ళ మొరలు, వాళ్ళ మూరుగులు విని దేవుడు పైనుండి దిగి వచ్చాడంట. దేనికి? వాడిని విడిపించడానికి, నడిపించడానికి, ఆ వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టడానికి. అలాగే ఇప్పుడు యేసయ్య మన కొరకు కూడా పరమ విడిచి భూలోకానికి వచ్చి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి ఈనాడు మనం విమోచించాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ఎక్కడికి? పరలోకానికి. ఎక్కడికండి? పరలోకానికి. ఇప్పుడు మనం ప్రయాణం ఆరంభించాం. ఎటువైపు? చెప్పండి ఎటువైపు ఆరంభించాం ప్రయాణం? ఉదయకాలం మేము మామూలులో బయలుదేరి ఎక్కడి దాకా వచ్చాం? ఎవరిది? రేవులపల్లి దాకా. ఇప్పుడు అడ్డాకులకు వచ్చినాక నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే నా బుద్ధి కరెక్టా, కరెక్ట్ కాదా? చెప్పండి. నువ్వు ఇంటికాడ బయలుదేరావు మందిరానికి, కానీ మధ్యలో మళ్ళీ అడ్డుపోయినావు సినిమా వస్తుందని అంటే ఇప్పుడు నీ బుద్ధి ఏంటి? ఎటువంటి బుద్ధి అది? అది స్థిరమైన బుద్ధి కాదు. అర్థమైందా అండి? అంటే ఇప్పుడు స్థిరమైన బుద్ధి ఎలాగ ఉండాలంటే ఇక్కడ మోషేను గురించి ఆ మాట రాస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, దేవుని చేత పోషించబడి నడిపించబడుతున్నప్పుడు కూడా ఎప్పుడైతే వారికి రోజు మన్నా పెడుతున్నారో అది వాళ్ళకి నచ్చలేదంట. ఇప్పుడు ఏమంటారు తెలుసా? మాకు ఐగుప్తులైతే ఏముందంట? మాంసము, ఇంకా కూరగాయలు, కీరగాయలు, ఉల్లిగడ్డలు, ఇంకా ఏమేమో చెప్తా ఉన్నారు. అని ఇప్పుడు ఏమంటారంటే ఒక సందర్భంలో ఎర్ర సముద్రం వచ్చింది, ఇంకోసారి తిండిగాడ, ఒకసారి నీళ్లు చేదుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చేప్పటికి బుద్ధి మార్చుకోమంటారంటే మాకు ఈ అరణ్యం కంటే ఏది బాగుంది? ఐగుప్తే బాగుంది, మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. మోషే మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ సమాధులను తీసుకొచ్చావా అని చేశారంట. సనుగుతూ గొనుగుతూ వచ్చా. అంటే స్థిరమైన బుద్ధి లేని వారు చెప్పండి ఏం చేస్తారు? సనుగుతారు. రెండోదిగా గొనుగుతారు. స్థిరమైన బుద్ధి వాళ్ళు ఏం చేయారు? సనగారు, గొనగారు. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా సనుగుతూ గొనుగుతూ వచ్చినప్పటికీ మోషే అయితే ఏ బుద్ధి ఎలా ఉండంట అండి? ఎప్పుడు కూడా మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాలనుకోలే ఆయన. ఐగుప్తు వద్దనుకున్నాడు ఆయన. ఆ పై వచ్చాను అంటాడు ఐగుప్తు విషయమైనా చూడండి మాట 24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించట కంటే దేవుని పిల్లలతో సమర్పించుట మేలు అని ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించట గింజనట్టు ఆయన ఒప్పుకోలే. అర్థమైందండి? కాబట్టి ఈనాడు మనం కూడా ఏం చేస్తామంటే అన్ని విడిచిపెట్టి ప్రజలకు వస్తాము. ఏదైనా మనకు ఆ పథకం ఇస్తాం, ఏ పథకం ఇస్తాం, ఏమండి, లేకపోతే ఇట్లాట అని చెప్తే బుద్ధి మార్చుకుని అటు వెళ్ళిపోతాం. మనం బుద్ధి మార్చుకుని ఏం చేస్తామండి? అటు వెళ్ళిపోతాం. నేను చూశాను, నిన్న ఒక సంగతి చూశాను. కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు మరలా ప్రభువుని విడిచిపెట్టేసి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయారు, ఆ బొట్లు గిట్లు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క బుద్ధి ఏమైంది చెప్పండి? మారిపోయింది. మన బుద్ధి ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే మన బుద్ధి స్థిరమైనదిగా
బుద్ధిలో స్థిరంగా ఉండాలా. అంటే మనం వెనక తిరిగి చూడకూడదు. అర్థమైందా అండి? నాగట్టి మీద చేపెట్టిన వాడు వెనక తిరిగి చూస్తే నాకు పాత్రుడు కాడంటాడు. ఇప్పుడు నాగలి దున్నడానికి ఆరంభించిన వాడు గమనించండి, ఉదయకాలం ఆరంభిస్తాడు. ఆ నాగలి దున్నేటప్పుడు ఆరంభించేటప్పుడు మనం గమనించేది ఏంటంటే అప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాడు. పొద్దున కడుపున తినింటాడు, వాతావరణం చల్లగా ఉంటుంది. ఏమండి? చల్లగా ఉంటుంది. పోయి పని ఆరంభిస్తాడు. ఇప్పుడు నాగలి దున్నుతా ఉంటే ఎండ పెరుగుతూ ఉంటుంది. శరీరంలో ఆ దున్నే టైంలో ఏమవుతుందంటే ఆ నడిచి శరీరంలో బలం ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. చెమట పడుతూ ఉంటుంది. ఈ ఎండకు నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నీరసం వస్తున్నప్పుడు, ఆ ఎండకు బలం తగ్గిపోతున్నప్పుడు, నడిచి బలహీన అయిపోయినప్పుడు ఇంకేమి దున్నిరామని వెనక్కి వస్తాడా? చెప్పండి, ఏం చేస్తాడు? ఒక్కసారి ఇట్లా అంటాడు. అంటే ఏమవుతుంది? ఆ చెమట అంత ఏమవుతుంది? ప్రక్క పోతుంది. ఆ చెమట ప్రక్క పోగానే మరలా ఇంకో కరక దున్నుతా ఉంటాడు. అట్లా తన పని ముగించే వరకు కూడా ఏమండి, తన శరీరంలో బలము తగ్గిపోతున్నా, ఎండ పెరుగుతున్నా, చెమట పెడుతున్నా, ఏ పరిస్థితున్నప్పుడు కూడా తనకున్న బుద్ధిలో అస్థిరుడు కాకుండా ఆ పని ముగించే వరకు ఏ బుద్ధి కలిగి ఉంటాడు? స్థిరమైన బుద్ధి కలిగి ఉంచాడు. అలాగే ప్రియ విశ్వాసి, నువ్వు ఆ గమ్యానికి చేరుకున్న వారు, ఆ పరలోకానికి చేరుకున్న వారు, ఆ నిత్యత్వం చేరుకున్న వారికి నీ బుద్ధి విషయంలో ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలా. మళ్ళా లోకానికి వెళ్ళిపోవద్దు, మళ్ళా సాతాను వైపు వెళ్ళొద్దు, మరలా పాపం వైపు వెళ్ళొద్దు. ప్రభులో స్థిరంగా ఉండు. అందుకంటాడు, ప్రభునందు స్థిరులే ఉండుడి. ఎక్కడ స్థిరంగా ఉండాలంటే ఒకటి విశ్వాసము, రెండోదిగా ప్రభు యొక్క పనిలో, మూడోదిగా బుద్ధి విషయంలో. చెప్పడం ముగిచ్చేస్తా నేను. మొట్టమొదటి మాట ఏంటి? మొట్టమొదటి 3 మాటలు చెప్పాను కదా. ప్రభునందు 3 మాటలు చెప్పండి, గట్టిగా చెప్పండి, ముగిచ్చేస్తా. ప్రభునందు స్థిరులుగా. రెండోదిగా ప్రభునందు ఆనందించండి. ఎన్ని విషయాలు ధ్యానం చేసాం మనం? ఒకటే. ఏంటా ఒకటి? ప్రభునందు స్థిరులు. ఎక్కడెక్కడ స్థిరులుగా ఉండాలా? ఒకటి విశ్వాసంలో, రెండవదిగా ప్రభు యొక్క మన పనిలో కాదు, ఏ పనిలో? ప్రభు యొక్క పనిలో. మూడవదిగా బుద్ధి విషయంలో ఎలా ఉండాలి? మనము స్థిరంగా ఉండాలా. ఉందామా ఉండొద్దా? ఉందామా ఉండొద్దా? సరే, ఉండాలనుకున్న అందరూ మోకరించండి. ఉండాలందరూ మోకరించి కళ్ళు మూసుకునండి. ఒక్క క్షణం ప్రియ సహోదరి, ఈ నూతన సంవత్సరాలకు తీర్మానం చేసుకో. ప్రభువా, నేను నీ కొరకు స్థిరంగా ఉంటా, ప్రభువులో స్థిరంగా ఉంటా, విశ్వాసంలో స్థిరంగా ఉంటాను, నీ పని విషయంలో స్థిరంగా ఉంటాను, బుద్ధి విషయంలో నేను స్థిరంగా ఉంటా ప్రభు అని ఒక తీర్మానం చేయి. ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువులో పాలు పొంది మునుపు ఒక చిన్న ప్రార్థన. ప్రభువుని మోకరించి కళ్ళు మూసుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా, నాతో చెప్పండి, యేసయ్యా, ఈ నూతన సంవత్సరంలో మీ యందు మేము స్థిరులుగా ఉన్నట్లుగా, ఏక మనసు కలిగి ఉన్నట్లుగా, మీ యందు ఆనందించినట్లుగా మాకు సహాయం చేయండి. మా విశ్వాసములో, మీ పనిలో, మా బుద్ధి విషయంలో మేము స్థిరులుగా ఉండి నిన్ను మహింపచ్చుటకు మాకు సహాయం చేయము. ఎక్కడ కూడా మేము అస్థిరులు కాకుండా, మేము పడిపోకుండా, మేము జారిపోకుండా, మేము వెనకంజ వేయకుండా నీలోనే మేము స్థిరముగా ఉండడానికి మాకు సహాయం చేయము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థన ఉండండి, మనం ప్రార్థనలో పాల్గొంటాం. ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు వెకిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు అయినా మీ గాయపడిన పాదాల కొందరు స్తోత్రములు. ప్రభా, మీ ప్రియబిడలంగా మందిని చేరి రాగట్టుకు సాయం చేసిన దేవుడు, మీ దాసుని బలమైన సాధనంగా వాడుకొని విపులంగా ప్రభా మా తండ్రి పుట్టవేయబడిన మీ మాటలను మాకందరికీ వినిపించబడే విధంగా, మా హృదయాలలో కార్యం జరిపించబడే విధంగా కార్యకార్యమైన మా తండ్రి మీరు నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ మా దేవాదయాల మధ్యలో మమ్మల్ని అందరం జ్ఞాపకం చేసుకున్నందుకు వందనం చెల్లిస్తున్నాం.
ఈ ఆత్మీయ ఆహారం భుజించడానికి సాయం చేసి మీ కృపను అనుగ్రహించిన మా తండ్రి, అదేవిధంగా తీర్మానం కూడా చేసుకోవడానికి సాయం చేసిన దేవా వందనం చెల్లిస్తున్నాం. బలమైనటువంటి వాక్యాన్ని ప్రభా, రెండంచులు గల ఎటువంటి కఠినంగా వాడినటువంటి వాక్యాన్ని మూలుగులను ప్రభా మా తండ్రి ఆ కీళ్ళను విభజించినంత మట్టుకు దూరి అద్భుతమైన కార్యం జరిగించే మా దేవుడు అలాగ చేసి మీ కృపానుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నాకు అప్పచెప్పిందని ప్రభువులను పొందితిని. ప్రభు తను అప్పచెప్పబడిన రాత్రి కొరటను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయండి అని చెప్పాను. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు. మా నమ్మకమైన మా దేవా, నీ దాసం ద్వారా తెలియపరిచిన తండ్రి 3 విషయాలు దానిలో మేము స్థిరులుగా కదలిన వారుగా ఉండాలని చక్కటి మాటలు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవా, నీ కొందనాలు. మా సందర్భం చూసి, మా బలహీనతలు చూసి మీరు చక్కగా మాట్లాడుకుంటూ వచ్చినందుకు వందనాలు. ప్రభా, నాకు అప్పచెప్పిన ఈ రొట్టె దేవాదిని ఇరిసి పాలు పొందుతుండగా సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బల్లవంచ కుడి చెయ్యి తలకు పైగా కనబడేటట్టుగా మీరు ఎత్తండి. బల్ల పాలు పొందేవారు మీ కుడి హస్తము తలకు పైగా కనబడేట్టుగా ఎత్తండి. అందుకు ఒక్కొక్కరు అందించుకోండి. మీ మధ్యకు సోదరులు రాలేరు. కళ్ళు తెరిచి తీసుకోండి, మీకు కనబడుతుంది. పాత్ర మీ వద్దకు వచ్చినప్పుడు చూసి తీసుకోండి. చిన్న ముక్క తీసుకొని చిన్న ముక్క మీ పక్క వారికి వేయండి. అటు మేము ముందున్న వారు చూడండి, చూసి వేయండి.
మీరు ఇచ్చటాలు కూడా చూసి ఇవ్వండి. ఎవరు చేయి చాపారో ఇటు చిన్న చిన్న ముక్క